పరిచయలోకి వెళ్దాం. అందరూ కూడా సహకరించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ కృప ఇచ్చారు, ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నారు. మరికొన్ని విషయాలు నేర్చుకుని ఆశపడుతున్నాం. మీ సహాయం గ్రహించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. అందరికి వందనాలు. మరొకసారి ప్రకటన గ్రంథం విషయాలు మరి మీ అందరితో కూడా ఈ వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని తండ్రిని దేవుడు మరి గ్రహించినందుకు ఆయనకు స్తోత్రాలు. అలాగే మీ అందరికి కూడా శుభాలు తెలియపరుస్తున్నాం. అలాగే మరి ప్రకటన గ్రంథాన్ని మరి వాక్యాన్ని మీ అందరూ వివరిస్తున్నప్పుడు మరి ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైన బేసిక్ విలువైన పాయింట్లు చెప్పడం అనేది జరుగుతుంది. అన్ని విషయాలు చెప్పడానికే సమయం సరిపోక మరి కొన్ని అంటే మనకు ఒక దారి అర్థమవుతే తర్వాత ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక మరి పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యత్యాసం తెలుసుకుంటే తర్వాత మన పాత నిబంధన చదివినప్పుడు క్రొత్త నిబంధన చదివినప్పుడు వాటి విషయాలు అర్థమవుతాయి. కనుక అలాగే కొంచెం వివరణ ఇవ్వటం అనేది జరుగుతుంది. కనుక ప్రకటన గ్రంథం 7 సంఘాలకి ఇశ్రాయేలు వారికి కలిగిన పరిస్థితులు చెప్పాడు. అలాగే భవిష్యత్తులో క్రైస్తవులు జరిగిపోతున్న పరిస్థితులు కూడా దేవుడు తన దూత ద్వారా తెలియపరుస్తున్నాడు యోహాను గారికి. మరి సంఘాలో ఈరోజు మనం కూడా జ్ఞానం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ఇష్టం ఏంటయ్యా అంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవం జ్ఞానం తెలియాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రకటన గ్రంథం అది అంత అవసరం అని అనుకునేవారు ఉండొచ్చు. కనుక ఇలాంటి విషయాలు మాకు అర్థం కాలేదు అనుకునేవారు ఉండొచ్చు. ఏదేమైనా దేవుడు రాయించిన విషయాలు దాన్ని ఒక్కొక్కటి మనం తెలుసుకుంటే అవి అలా కొంచెం కష్టంగా ఉన్న భవిష్యత్తులో దీన్ని నేర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కనుక కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా గత చెప్పబడిన విషయాల గురించి నేను మాట్లాడతలేదు, కానీ ఇంక మనం ఎలా వెళ్ళవలసిన విషయాలు ఉన్నాయి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి గత కాలం సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి మాట్లాడాను. అలాగే 2వ ఒలీవల చెట్ల గురించి మాట్లాడాను. కనుక మరి అలాగే ఈ దినం మరి పరలోక యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నది వివరించాను. అలాగే ఇప్పుడు 13వ అధ్యాయం దగ్గరికి మనం వస్తున్నాం. మరి వాటిని క్లుప్తంగా మీ ముందు వచ్చినాన్ని నేను పెడుతున్నాను. 13వ అధ్యాయము. మరియు 10 కొమ్ములను 7 తెగులను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదోషకరమైన పేలు ఉండెను. నేను చూచిన ఆ మృగమును చిరతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనం గొప్ప అధికారము ఇచ్చెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. కనుక దీని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకసారి దానియేలు గ్రంథంలోకి మనం వెళ్దాం. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే చదువుతాం. 7వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చుచ్చుచుండగా ఘోరమును భయంకరమును 4 జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తొత్తు నీలుగా చేయుచు మిగిలిన దాన్ని కాలకరంద అనగా త్రొక్కుచుండెను. ఇది దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ ప్రకటన గ్రంథం మనకు 13వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న విషయాన్ని ముందుగా తెలియపరుస్తున్నాడు. అయితే ఈ యొక్క 10 కొమ్ములు 7 తలలు ఎవరయ్యా అంటే ఇది ఎవరిని సూచిస్తుందయ్యా అంటే రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. 7వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని చూసినట్లయితే 7వ అధ్యాయం మీరు పూర్తిగా చదివినట్లయితే మనకి ఇక్కడ రాజ్యాల గురించి మాట్లాడితే 1 సింహము గురించి, 2వది ఎలుగుబంటి గురించి, 3వది చిరతపులి వంటిది, తర్వాత 10 కొమ్ములు కలిగిన క్రూరమృగం గురించి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఆ సింహము ఎలుగుబంటి అలాగే చిరత పులి అన్నాడు. ఇప్పుడు 13వ అధ్యాయంలో కూడా ఆ మాటలు చూడండి. 2వ వచనంలో చూడండి. నేను చూచిన ఆ మృగమును చిరత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను. ఎవరిచ్చారని ఎక్కడ ఉంది? ఘట సర్పం ఇచ్చింది. ఎవరికి ఇచ్చాడయ్యా అంటే రోమా సామ్రాజ్యానికి. అంటే సాతానికి కూడా అధికారం ఇవ్వాలంటే తండ్రిని దేవుడు ఇవ్వాలి. సర్వాధికారం ఆయనది. ఆయన ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాడు. కనుక సాతాన్ గారు కూడా ఈ లోకాధికారి, వాడికి అధికారం ఉంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం చూసినట్లయితే
ఇక్కడ అన్నాడు ఏమని, దాని పాదములు చిరత పులి, ఎలుగుబంటి పాదాలు, సింహం వంటి నోరు అన్నాడు. ఇవన్నీ పోల్చింది ఎవరిని? రోమ సామ్రాజ్యం. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు బబులోను రాజ్యం మొదట వచ్చింది, అది సింహంతో పోల్చాడు. తర్వాత మాదీయ పారసిక రాజ్యం వచ్చాడు, అది ఎలుగుబంటితో పోల్చాడు. చిరతపులు ఎవరో? గ్రీకు రాజు. అలాగే ఇప్పుడు ఆ రాజ్యాలన్నింటినీ, అంటే బబులోను రాజు తర్వాత మాదీయ పారసిక రాజ్యం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఓడిస్తేనే మాదీయ పారసిక రాజ్యం వచ్చింది. ఇప్పుడు మాదీయ పారసిక రాజ్యాన్ని ఓడిస్తేనే గ్రీకు రాజ్యం వచ్చింది. గ్రీకు రాజ్యాన్ని ఓడిస్తే రోమ సామ్రాజ్యం వచ్చింది. అంటే ఈ మూడు, అంటే ఒక రాజ్యానికి, ఇప్పుడు రోమ సామ్రాజ్యం గ్రీకు రాజ్యాన్ని ఓడించింది అనుకోండి, బబులోను రాజ్యాన్ని అలాగే మాదీయ పారసిక రాజ్యాన్ని ఓడించినట్లు లెక్క. ఎందుకంటే వారిని ఓడించిన వాడే గ్రీకు రాజు. కనుక ఇలాగ వారందరినీ ఓడించి వాళ్ళందరి శక్తి కలిగిన వాడు రోమ సామ్రాజ్యం అని అక్కడ చెప్తుందన్నమాట. రైట్. 3వ వచనం, దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు. తల అనగా గమనించాలి, తలకే ఉన్నాయి 10 కిరీటాలు ఉన్నాయి కదా, చూడండి 7 తలలు అన్నాడు కదా, దానికి 10 కిరీటాలు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, 7 అనే మాటకు అర్థం ఏంటి? పరిపూర్ణ అధికారం వాడికి ఉంది. ఓకేనా? ఆ 10 మంది 10 రాజులు సూచిస్తుంది. తర్వాత చూద్దాం. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండును, అయితే ఆ చావు దెబ్బ మానిపోయిను గనుక భూజనులందరూ ఆ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. తర్వాత 4, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. అది ఘట సర్పమునకు ఏం చేశారంటే, ఆ సామ్రాజ్యానికి లేదా అక్కడున్న రాజుకి ప్రజలందరూ ఏం చేశారంట? నమస్కారం చేశారంట. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడెవడని చెప్పుకొనుచు ఆ మృగముకు నమస్కారం చేసిరి. ఓకేనా? రైట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ రాజుని దేవుడితో పోల్చేశారనమాట. తర్వాత, డంబపు మాటలను దేవదోషను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటు అయ్యను. ఇది కూడా వివరించాను నేను. ఓకేనా? 42 నెలలో ఈ విషయాలన్నీ కూడా నిన్నటి దినాన్ని వివరించాడు. ఇదంతా ఒక అలంకార రూపంగా చెప్పిన మాట తప్ప ఇది స్పష్టంగా అంకిగా తీసుకుంటే రాదు మనకి. తర్వాత, గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసును దూషించుటకు అది నోరు తెరిచెను, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడిను. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజల మీద, ఆయా భాషలు మాట్లాడువారు మీదను, ప్రతి జనం మీద అధికారం దానికి ఇయ్యబడిను అంటున్నాడు. కనుక దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా 21వ వచనంలో చూడండి మాట ఉంటుంది అక్కడ. ఈ కొమ్ము అంటే రాజును సూచిస్తుంది. పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలుచున్నదాయను. ఓకేనా? అంటే ఆ కొమ్ము ఏం చేస్తుంది? పరిశుద్ధులు అనగా ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారితో ఏం చేస్తున్నారంట? యుద్ధం చేస్తున్నారు అని అక్కడ కూడా వ్రాయబడి ఉంది. కనుక దానియేలు గ్రంథం 7వ అధ్యాయం కూడా మీరు చదవాలని నేను ప్రేమతో కోరుతున్నాను. అలాగే ఈ 13వ అధ్యాయంలో అక్కడున్న విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 8వ వచనం గడికి వస్తున్నా. ఆ భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడి లేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. అంటే ఎవరైతే క్రీస్తును ఒప్పుకోలేదో వారు మాత్రమే ఆ మృగానికి నమస్కారం చేస్తున్నారో. క్రీస్తును ఒప్పుకున్న వారు జీవ గ్రంథం వారి పేరు వ్రాయబడి ఉంది కనుక వ్రాయబడిన వారు ఆ మృగానికి నమస్కారం చేస్తలేదు. ఎవడైనా చెవిగలవాడు వినుగాక, ఎవడైనా చెరపట్టవలనని ఉన్న ఎడలవాడు చెరలోనికి పోవును, ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడలవాడు ఖడ్గం చేత చంపబడను. దాని అర్థం ఏంటంటే కీడు చేసేవాడికి కీడు దొరికింది, కత్తి పట్టుకున్నవాడు కత్తితోటి మరణిస్తాడు అని చెప్తున్నాడు. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఏది అంత పరిస్థితులు కష్టకాలంలో ఉన్నప్పుడు గమనించాలి క్రైస్తవులు అదే అంటున్నాడు, పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడుతుంది. మనకు కష్టకాలంలోనే కదా మన భక్తి ఏంటో మనకు కనపడేది. కనుక దీని గురించి ఆయన వివరిస్తున్నాడు. తర్వాత 11వ అధ్యాయంలోకి వస్తే 11వ వచనంలోకి వస్తే, మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూరముఖం పైకొచ్చుట చూచుతిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర ముఖమునకు ఆ అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అన్నాడు. ఓకేనా? అక్కడ ఉన్నదే దీన్ని చదివితే అర్థమవుతుంది సుమా. అంటే మొదట తల ఒక దాని దెబ్బ తగిలింది, మళ్ళీ అది కొంతకాలానికి ఏమవుతుంది? దాని అర్థం ఏంటంటే
ఒక రాజు ఆ కాలంలో కొంచెం బలహీనుడయ్యాడు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అతను ఏమయ్యాడంటే మళ్ళీ బలాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత 13 మృగమునకు భూమి దానిలో నివసించువారు నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. ఏది? ఇంకో భూమిలోని మరొక క్రూరము పైకొచ్చి చూచితను అన్నాడు చూసారా, అది ఆ కిందకి వెళ్తాడు. అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికియున్న ఈ క్రూర మృగమునకు ప్రతిమను చెయ్యవలనని అది భూనివాసులకు చెప్పుచు. ఏం చేయమందంట? క్రూర మృగానికి ఏం చేయమంది? ప్రతిమని. ఆ ప్రతిమను చెయ్యవలని భూనివాసులకి చెప్పుచు ఆ మృగం ఎదుట చెయ్యుటకు తనకి ఇయ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది అన్నాడు. భూనివాసులను ఏం చేస్తుంది? మోసపుచ్చుచున్నది అన్నాడు. దశలోనిక 2వ పత్రిక ఒకసారి, దశలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము, ఓకేనా? ఈ మాటలు చూస్తాం. ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఇక్కడ జరిగిన పరిస్థితులను కూడా పౌలు గారు వివరించాడు ముందుగా. సరే, ఇక్కడ చూడండి 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక ఎవరో నశించువారు, ఓకేనా? అంటే వాక్యాన్ని అనుసరించకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. నువ్వు జీవము కోరుకుంటావా? జీవాన్ని ఇచ్చాడు. మరణానికి నమ్ముకుంటావా? మరణాన్ని ఇచ్చాడు. 2 ఇచ్చాడు ఆయన. కనుక అబద్ధం ఉంది, రెండవది సత్యం ఉంది. కనుక ఈ 2 ఆయన చేతిలోనే ఇచ్చాడు. కానీ మనుషులు ఏది సెలెక్ట్ చేసుకున్నారయ్యా అంటే దుర్నీతి మీద ఉందే తప్ప, అబద్ధం మీద ఉందే తప్ప, మోసం మీద ఉందే కానీ నిజం మీద లేదు. కనుక ఆ అపవాది కూడా ఏం చేస్తున్నాడు? సూచక్రియలు చేస్తున్నాడు, మహా అద్భుత కార్యాలు కూడా చేస్తున్నాడు. చెయ్యడు అని అనుకోవద్దు, గమనించాలి. సాతాన్ గారికి కూడా అధికారం ఉంది. అలాగే వాడిని అనుసరించిన అబద్ధ ప్రవక్తకు కూడా అధికారం ఉంది, ఓకేనా? ఈ 11వ వచనం ఏంటయ్యా అంటే ఆ ఒక అబద్ధ ప్రవక్త వచ్చి ఈ మోసాలు చేస్తున్నాడు. ఒక ప్రతిమని చేసి అంటే అక్కడ ఉన్న రాజును గొప్ప చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవులు 2 విషయాలు నలుగుతున్నారు. ఒకటి, రాజకీయంగా రాజ్యబద్ధంగా రోమా సామ్రాజ్యం వారిని దాడి చేస్తుంది ఒకటే. రెండవది అబద్ధ బోధ, విశ్వాసాన్ని పాడు చేసే బోధ కూడా ఏర్పాటు చేస్తుంది. గమనించాలి, 2 దాడి చేస్తున్నాయి వాళ్ళ మీద. ఇప్పుడు అబద్ధ బోధ వచ్చి ఏం చేస్తుంది? ఆ రాజుకి నమస్కారం చేయాలని అద్భుతాల ప్రకటనలు చేస్తున్నాడంట అక్కడ, ఓకేనా? తర్వాత చూద్దాం 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడుచున్నట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడ్డాను. ఎవరో అబద్ధ ప్రవక్తకి అంత అధికారం ఉందంట. ఇప్పుడు అతను చేసేది ఏంటయ్యా అంటే ఆ మృగానికి, అనగా ఎవరో ఆ రాజుకి ఏం చేయాలంటే మానవ జాతి అంతా నమస్కారం చేయాలి. ఎవడైతే చేయలేదో చంపే అధికారం కూడా వాడికి ఉందంట. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తన కుడి చేతి మీదనైనను తన నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు, తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు అన్నాడు. ముద్ర అంటే చూడండి, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప. అంటే ఆ మృగం యొక్క సంఖ్య వేసుకోవాలి, దాని పేరట వాడు ముద్రించుకోవాలి. ఎక్కడ? చేతి మీద, రెండవది నొసట మీద. తప్ప క్రయ విక్రములు చెయ్యుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. దాని అర్థం ఏంటంటే లైసెన్స్ అన్నమాట. మృగానికి ఎవడైతే నమస్కారం చేస్తాడో, మృగానికి ఎవడైతే లోబడతాడో వాడు వ్యాపారం చేసుకోవచ్చు. ఎవడైతే మృగానికి నమస్కారం చేయలేదో వాడు వ్యాపారం చేసిన అవకాశం లేదు. దాని అర్థం ఏంటంటే వ్యాపారం చేస్తే కదా వారి జీవనోపాధి. అంటే అలాంటి వారిని కూడా ఏం చేస్తున్నాడో, అలాంటి జీవనోపాధి చేయకుండా ఖచ్చితంగా వారు అంటే
ఓ విధంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితులు పెడితే ఎవరు నమస్కారం చేయడు? గమనించాలి, ఎవడు నమస్కారం చేయడు? ఈరోజు 10 రూపాయల కాదు కింద పడిపోతే తీసుకెళ్ళక అద్దుకునే వారు ఉన్నారు. అంటే ధనమే దేవుడు అనుకునేది లోకం. నిన్ను నన్ను సృష్టించిన వాడు దేవుడని ఆయన మాట చెప్తున్నాడు. కనుక నువ్వు చేసుకున్న ఒక కాగితం దేవుడని మొక్కుతున్న లోకంలో ధనం దేవుడు అన్నప్పుడు ఆలోచించాలి. అంటే అదే ప్రపంచాన్ని వెళ్తుందని, అది నువ్వు చేసుకున్నది. అది లేనప్పుడు దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. కనుక ధనం అన్ని విషయాలు మేలు చేస్తుందని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు ధనం ఇచ్చినంత మాత్రాన, డబ్బు ఉన్నంత మాత్రాన ప్రాణం తిరిగి రాదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ధనం కంటే ప్రాణం గొప్పది. ఓకేనా? ఆ ప్రాణం ఇచ్చిన వాడు దేవుడు. కనుక ఇప్పుడు ఏంటయ్యాలి? వాళ్ళు బ్రతకాలంటే ఖచ్చితంగా ముద్ర వాళ్ళు వేయించుకోవాలి. రైట్. ఇది మృగం యొక్క సంఖ్య. ఒక్కసారి ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను, దాని కొంచెం మనసు పెట్టండి. నిర్గమకాండంలోకి మనం ఒకసారి నిర్గమకాండంలో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. నిర్గమకాండం 28వ అధ్యాయం 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానికి యెహోవా పరిశుద్ధుడు, ఓకేనా, అను మాట చెక్కవలను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రములు దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపునకు ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములు అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలను. ఎవరో? అహరోను అనగా యాజకుడు యొక్క నొసటను ఉండాలి. ఏది? యెహోవా పరిశుద్ధుడనే ఒక బాసికం అన్నమాట. ఉండవ వారు యెహోవా సన్నిధి అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను అన్నాడు. ఓకేనా? ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆ నొసటను ఎవరు పెట్టుకున్నారో? యెహోవా పరిశుద్ధుడు అని. ఇప్పుడు నొసట అనేది గుర్తు ఎవరికి ఉండేదయ్యా అంటే యాజకులు ఉండి దేవుని ఆరాధించేవారు. ఇప్పుడు మృగం యొక్క సంఖ్యను, ఓకేనా, మృగం యొక్క సంఖ్యను ఎక్కడేమంటున్నాడో? నొసట. అంటే ఇప్పుడు దేవుడు ఎవరో? దేవుడు పరిశుద్ధుడు. అది యాజకులు దేవుని ఎరిగిన వారు మాత్రమే దేవుని సంబంధులుగా ముద్ర వేసుకుంటారు. ఓకేనా? ఇక్కడ అక్కడున్న మృగానికే అక్కడున్న అబద్ధ ప్రవక్త ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు మృగానికే ముద్ర వేసుకోండి, నొసట మీద వేసుకోండి, చేతులు బాసిక. ఓకేనా? అంటే మీరు ఎవరి సంబంధులని? ఓకేనా? ఆ మృగము యొక్క సంబంధులు. అలా ఉంటేనే మీరు వ్యాపారం చేయగలరు అని బలవంతం చేసిందంట. ఇప్పుడు 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. బుద్ధి గలవాడు అంటే అండర్లైన్ చేసుకోండి, ఇదంతా కూడా వర్ణన. ఓకేనా? బుద్ధి గలవాడు అంటే జ్ఞానము కలిగిన వాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఓకేనా? అది ఒక మనుషుని సంఖ్యయే. మనుషుని సంఖ్య, మనుషుల సంఖ్య కాదు, మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదు అన్నాడు. ఇందులో జ్ఞానము కలదు అన్న మాట వాడాడు. దీని గురించి చాలామంది చాలా అభిప్రాయాలు తెలియపరిచారు. 666 అంటే ఇప్పుడు అంటే 606 ముద్ర వేసుకోకూడదు, అది సాతాన ముద్ర ఇప్పుడు వచ్చేసింది అనుకున్నారు. అయ్యా అది ఇప్పుడు గురించి చెప్పలేదు, ఎప్పుడో రోమా సామ్రాజ్యం కాలంలో చెప్పిన మాట. ఇందాక చెప్పాను, 7 కిరీటాలు 10 తలకాయల గురించి, 7 తలలు 10 కొమ్ముల గురించి చెప్పాను మీకు. అంటే దాన్ని ఎవరు సూచిస్తుంది? ఇప్పుడున్న చట్టాన్ని సూచించడం లేదు. ఆనాటి కాలంలో రోమా సామ్రాజ్యాన్ని, ఆ మృగాన్ని సూచిస్తున్నాడు అన్న సంగతి చెప్పాడు. ఇప్పుడు ఆ మృగం ఎవరయ్యా అంటే ఆ రాజును సూచిస్తుంది అక్కడ. అది ఒక మనుషుని సంఖ్య, అది ఒక మనుషుని సంఖ్య. గమనించాలి. అంతేగాని ఆ రాజుని సూచిస్తుంది. రైట్. మరి 666 ఉంది కదా అని మీరు అనొచ్చు, 666 ఉంది కదా అని అనొచ్చు. ఇంకొక మాట చూపించి మీకు అప్పటికి అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఓకేనా? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో, ఓకేనా, 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నావు, నీవు ఈ క్రోధపు మధ్యపాత్రను నా చేతుల నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము అన్నాడు. దేవుని కోపం. ఓకేనా? దేవుని కోపం ఆ రాజ్యాలన్నిటికీ దాన్ని త్రాగించని చెప్తున్నాడు ఇర్మియాతో. ఓకేనా? ఇక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి. 26వ వచనం చదువు. 26వ వచనం.
సమీపనున్న వారేమి దూరమునున్న వారేమి ఉత్తర దేశంలో రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. దేవుని కోపము, ఖచ్చితంగా దేవుని కోపం వారు ఏం చెయ్యాలి? అనుభవించాలి. అంటే దేవుడు ఆనాటి అక్కడ ఉన్న రాజ్యాలన్నిటికీ కూడా తీర్పు తీరుస్తున్నాడు. ఇది మళ్ళీ మనకి ఎదురు కనపడుతుంది. ఓకేనా? ఖచ్చితంగా అన్ని ఆనాడు ఉన్న దేవుని వ్యతిరేకమైన రాజ్యాలన్నింటికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఓకేనా? రాజ్యములన్నీ దానిలోని త్రాగుదురు. ఏది? దేవుని యొక్క క్రోధము, కోపము, మత్స్యము పుట్టించు పాత్ర. అంటే కానీ ముందు అనుకోకుండా సుమా. తర్వాత చూడండి. ఆ తర్వాత త్రాగుదు. శేషాకు రాజు వారి తర్వాత త్రాగును. శేషాకు రాజు వారి తర్వాత త్రాగును. శేషాకు రాజు ఎవరక్కడ? ఓకేనా? శేషాకు రాజు ఎవరో తెలుసా? ఈ శేషాకు రాజు ఎవరో కాదు, బబులోను రాజు. అంటే ఈ రాజ్యాల తర్వాత భవిష్యత్తులో ఈ రాజు తాగుతాడు. అంటే బబులోను రాజ్యానికి కూడా ఏముంది? తీర్పు ఉంది. 50 గ్రంథం 51 అధ్యాయము 41 శేషాకు పట్టబడిను, జగత్తు ప్రసిద్ధమైన పట్టణము పట్టబడిను, బబులోను జనములకు విస్మయాస్పదమాయను, సముద్రము బబులోను మీదకి వచ్చెను. ఓకేనా? అంటే ఇప్పుడు ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడో ఆలోచించాలి. ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడో? ఒక మాట, బబులోను దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బబులోను దేశపు రాజు పేరు నెబుకద్నెజర్ రాజు పేరే శేషాకు. మరి శేషాకు అనే మాటకు అర్థం ఏంటి చెప్తా. 11 కాడికి వస్తున్నా. బాణములు చిలికి వేయుడి, కేడములు పట్టుకుని 11 బబులోను నశింప చేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనసును దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన. ఎందుకేమన్నాడు? అక్కడున్న రాజులందరూ ఆయన ఉగ్రత పాత్ర త్రాగుదురు అన్నాడు. తర్వాత శేషాకు రాజు తర్వాత త్రాగుదురు అన్నాడు. ఇప్పుడు శేషాకు రాజు ఎవరో? బబులోను రాజు. ఇప్పుడు నెబుకద్నెజర్ పేరు అది వారి యొక్క భాష కోడ్లో, అంటే అంకెల వరుసలో దాన్ని చూస్తే శేషాకు అని వస్తే, శేషాకు అని వారి యొక్క అంకెల పదంలోకి వెళితే నెబుకద్నెజర్ రాజు అని వస్తుందంట. ఓకేనా? రైట్. దీన్ని ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, మనకు ప్రకటన గ్రంథం మరి 13 అధ్యాయంలో 666 అన్నాడు. అది ఎవరి సంఖ్య? అది ఒక మనుషుని సంఖ్య. అంటే ఆ మనుషుడి గురించి, ఆ రాజు గురించి సంఘంలో ఉన్న వారికి తెలియపరుస్తున్నాడు. అక్కడ డైరెక్ట్గా ఇతడు అని పేరెట్టావు అనుకోండి, ఇతడే అన్నావు అనుకోండి, ఇంకా సంఘాన్ని ఏం చేస్తాడో? ఎందుకంటే ఆనాడు అధికారం ఆ రాజుల కాలంలోనే కదా మన యోహాను గారు పద్మాసు దీపంలో ఉన్నాడు. అలాంటప్పుడు ఈ రాజు నన్ను ఇలా చేశాడు అన్నాడు అనుకోండి, అతనికి కూడా బయటికి రానివ్వడు. ఈ పత్రికలు మనకు బయటకు వచ్చేవి కావు. కనుక దీని కోడ్ విషయంలో అలంకార రూపంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మృగం యొక్క సంఖ్య. ఓకేనా? ఇప్పుడు ఆ మృగం ఎవరో? ఒక రాజును సూచిస్తుంది. ఆ రాజు పేరేటి? ఆలోచించాలి. నీరు చక్రవర్తి. అలా ఆ రాజు కాలంలో నీరు, ఆ చక్రవర్తి కాలంలో గమనించాలి. అంటే ఆ మృగం, ఆ రాజు అంత భయంకరంగా పరిపాలన చేశాడు. కనుక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఆడు జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ క్రైస్తవులకి ఇప్పుడు అక్కడ మాట వాడాడు. చూసుకుని, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. మృగం ఎవడు? ఇప్పుడు మృగం ఎవరు? రాజు గురించి మాట్లాడుతున్నాడు. అది ఒక మనుషుని సంఖ్యే. అక్కడ ఆన్సర్ ఉంది. అది ఎవరో సంఖ్య కాదు, మనుషుని సంఖ్యే. ఆ మనుషుడు ఎవడో? రాజు. ఆ సంఖ్య ఏంటి? 666. ఇంకో మాట చెప్తాడు మీకు, ఇంకా బాగా అర్థం. ఈరోజు లోకంలో మరి ప్రేమ అనే యవన బిడ్డలు, లోకస్తులు మరి చాలా ఆశపడుతున్నారు. వారి యొక్క యవన జీవితం విలువైన విషయాలు వారు అర్థం చేసుకోకుండా యవన ప్రాయంలో మరి ప్రేమ అనే మాటకు చాలా ఆకర్షించబడుతున్నారు. ఇప్పుడు అది వ్యక్తంపరచుకోవడానికే, లోకంలో వ్యక్తంపరచుకోవడానికే వాళ్ళు ఏంటంటే తెలిసిపోద్దేమో అని భయపడి వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఒక కోడ్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఒక అంకెని వారు ఏర్పరచుకున్నారు. గమనించాలి. ఏటా అంకి అంటే 143 అన్నారు. దాన్ని 143 అనగా 143. ఇప్పుడు 143 అని చెప్పాను అనుకోండి, నేను గమనించాలి. ఒక విధంగా చెప్పాలంటే నా భార్యకి నేను 143 అన్నాను అనుకోండి,
అదేంటి 143 ఉన్న 143 ఏంటి అని అనుకోవచ్చు చదువులేని వారు. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ కోడ్ తెలిసినవాడు ఏం చేస్తాడో తెలుసా? ఆడు వివరిస్తాడు. అయ్యా 1 అంటే ఐ అంటే ఒకటే, తర్వాత ఎన్ని 4 అంటే LOVE అంటే 4 గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 4 ఓకేనా. ఒకటి అంటే ఐ అంటే నేను, LOVE అంటే 4 ఓకేనా, అంటే 4. 3 YOU అంటే నిన్ను, అంటే నా భార్య నేను ఏం చెప్తున్నాను 143 అనగానే ఐ లవ్ యూ అని చెప్తున్నాను. అది ఏ భాషలో చెప్పాను? సంఖ్యలో చెప్పాను. ఆవిడ జ్ఞానం ఉందనుకో, నన్ను ప్రేమిస్తున్నాడు అన్నది ఆవిడ తీసుకుంటాం. జ్ఞానం లేదనుకో, అంటే ఇదేంటంటే 143 అన్నది డబ్బులు అడుగుతున్నారా అనుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు డైరెక్ట్ చెప్పలేం కదా అమ్మా. అలాగే ఇక్కడ అలంకార రూపంగా చెప్పబడిన మాటదే ఆ రాజు గురించి 666 అనే మాట ఎవరయ్యా అంటే, ఏ రాజు అయితే ఆ కాలంలో బాధపడుతున్నా ఆ రాజు గురించి చెప్పిన సంఖ్య తప్ప ఈనాడు చెప్పే ప్రపంచం గురించి కాదు. 666 ముద్రలు వచ్చేసినాయి, ఆ చొక్కాల మీద వచ్చేసినాయి, ప్రతి వస్తువుల మీద వచ్చేసినాయి. ఈ గొడవ ఏం కాదు. ఓకేనా. అసలు దానికి దేనికి సంబంధం కానే కాదు. 666 అనేది రోమా సామ్రాజ్యం గురించి రాజు గురించి చెప్పిన మాట. ఓకేనా. అది దానికి దీనికి సంబంధించింది కాదు. అది ఒక మనుషుని సంఖ్య. ఓకేనా. రైట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, క్రైస్తవుడే బాప్తిసం పొందాడు. ఓకేనా. రైట్. ఇప్పుడు నేను ఇంకో మాట్లాడుతున్నాను, లోకంతో స్నేహితుతే దేవుడికి విరోధమే. ఇప్పుడు కనుక దయించి దీన్ని అర్థం చేసుకోండి. అది 666. ఇందులో ఏముంది? జ్ఞానము కలదు. రైట్. 14 అధ్యాయంకి వచ్చాను. మరి నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలు యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా కూడిరి. 7 అధ్యాయం 4-8 వచనంలో ఉన్న విషయాలు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు ఈ వీళ్ళ ముద్రించే వరకు వీళ్ళకి హాని చేయొద్దని చెప్పాడు కదా. ఆ ముద్ర గురించి గత కాలం చెప్పిన యెహెజ్కేలు గ్రంథం 9 అధ్యాయం 4లో ఎవడైతే ఇశ్రాయేలు వారిలో మరి ఇలాంటి దుర్మార్గ పనులు చూసి ఎవరైతే మూలుగెళ్ళి ప్రలాపిస్తున్నారో వారికి లాలాటనైన ముద్ర వేయి, వారిని రక్షించు. ఎవడైతే ఆ బాధ లేకుండా సంతోషపడుతున్నాడో, పాపంతో ఆనందపడుతున్నాడో వాడిని సంహరించు అన్నాడు. ఇప్పుడు ఆ ముద్ర యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు. అది ముద్రకు ఇప్పుడు ఏముందయ్యా అంటే, మనం దేవుడు పరిశుద్ధాత్మలో దేవుడు ఏం చేస్తాడు? మనకి ముద్ర వేస్తాడు. నిత్య జీవం ఇవ్వటానికి యోహాను సువార్త 6:27 వచనంలో యేసుక్రీస్తు లోకానికి నిత్య జీవం ఇవ్వటానికి తండ్రి దేవుడు అతనికి ముద్ర వేసి పంపాడట. ఓకేనా. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మానవ జాతికి ఏముంది? నిత్య జీవం. మతం కాదు ఇవ్వడానికి ముద్ర వేసి పంపుతా. ఓకే. రెండవది, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మలో మనం కూడా ఏమయ్యాం? ముద్రించబడి ఉన్నాము. విమోచన దినం వరకు మనం ముద్రింపబడి ఉన్నామని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం కూడా ఏమై ఉన్నాం? ముద్ర వేయబడిన వారిమే. ఓకేనా. రైట్. తర్వాత మరి విస్తారమైన జలముల ధ్వని, గొప్ప ఉరుము ధ్వనితో సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా విట్టిని. నేను వినిన ఆ శబ్దం వీణులు వాయించుచున్న వైనికుల వాదమును పోలి ఉంది. అంతేగాని మళ్ళీ అక్కడ వీణులు ఉండవు, గిటారులు ఉండవు. పోలినది సముద్రం ఉంది అక్కడ. ఓకేనా. ఉరుములు అక్కడ ఉంటాయేంటి? ఇవన్నీ భూ సంబంధమైనవి. ఇవన్నీ పోలినవి. పోలిక. క్రూర మృగం ఏ జంతువు కానీ 10 తలలో 7 తలకాయలు ఉంటాయా? ఇది పోలిక. దాన్ని అర్థం చేసుకోవచ్చుందా? ఇక్కడ వీణులు ఉన్నాయి. 10 ప్రకటన గ్రంథంలో కూడా వీణులు ఉన్నాయని అనుకోకండి. అక్కడ చెప్పాడు, వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవులు ఎదుట, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప, అంటే ముద్రింపబడిన వారు తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు అన్నాడు. ఏంటి కీర్తన? కీర్తన గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. కీర్తన గ్రంథం 149 మొదటి. యెహోవాను స్తుతించుడి, భక్తులు కూడుకుని సమాజములో ఆయనకు స్తోత్ర గీతములు పాడుడి. ఓకేనా. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. ఈ మాటలు ఉండాలి. క్రొత్త కీర్తన ఎందుకు పాడాలి? పాత పాటలు పాడకూడదా? దాని అర్థం ఏంటంటే విలాప వాక్యాలు చెప్పాడండి. దాని గురించి విలాప వాక్యాలు మాట చెప్పాడు. 3 అధ్యాయం తిండి విలాప వాక్యాలు. క్రొత్త కీర్తన ఎందుకు పాడాలి? 3 అధ్యాయం. ఓకేనా. 22 వచనం. యెహోవా కృపగలవాడు,
ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము. అంటే ఆయనకి ఏముంది? కృప ఉంది, వాత్సల్యత ఉంది కనుక ఇంకా మనం చనిపోతలేదు. అంటే వారిలో ఆ తండ్రి అయిన దేవుల ప్రేమ ఉంది అంటున్నాడు 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంత మంచి మాట అండి! అనుదినము నూతనముగా ఆయనకి ఏం పుడుతుందంట? వాత్సల్యత. ఎవరని? నా పిల్లల కదా. ఓకేనా? అంటే మనం చేసిన పాపం ఉన్నా ఆయనకి ఏం పుడుతుంది? వాత్సల్యత పుడుతుంది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? సరే రేపు మారుతాడేమో అని ఈరోజు మనకి ఏమి ఇస్తున్నాడు? సమయాన్ని ఇస్తున్నాడు. సరి చేసుకుంటాడు, సద్వినియోగం చేసుకుంటాడేమో అని మరలా ఏం చేస్తాడో తెలుసు? కృప చూపుతున్నాడు. ఆయన సరి చేసుకుంటాడేమో అనుకున్నాడు. అనుదినము నిన్నటి కోపం ఉంది, సరే రేపు మారుతాడు, ఇలాగ అవకాశం ఇస్తున్నాడు ఆయన. అంటే అనుదినం ఆయనకి ఏముంది? నూతనముగా వాత్సల్యత పుడుతుంది. ఒక మాట ఆడుతున్నాడు, ఇప్పుడు నిన్నటి దినం నా జీవితం బాగోలేదు, ఈ రోజే నేను బాగుండాలి కదా. అలాగే దేవుడు కూడా మనల్ని అదే కోరుకుంటున్నాడు. ఆ మార్పు కోసం కోరుతున్నాడు. ప్రకటన గ్రంథం 7 సంఘాలకు కూడా చెప్పింది మారు మనసు కొరకే. ఓకేనా? రైట్. ఇప్పుడు కొత్త కీర్తన అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక మాట ఆడుతున్నా, మనం ఎప్పుడు కూడా క్రొత్తదే మనం సంతోషిస్తాం, కొత్త దాన్ని బట్టి సంతోషిస్తాం. రైట్. ఈ దినం నిన్నటి కంటే ఈ రోజు ఏమవుతున్నాం? మనం నూతనత్వంలోకి వెళ్తున్నాం. గమనించాలి, మనం నూతనత్వంలోకి వెళ్తున్నాం. పక్షిరాజు యవనం వల్ల వారి యవనము క్రొత్త దగును అంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు కదా. రైట్. దాని అర్థం ఏంటంటే, మన పాత జీవితాలు విడిచిపెట్టాలి. మనం ఎప్పుడు కూడా నూతనంగా మన కొత్త, అంటే దేవుడు చేసిన కార్యాలు ఎక్కువగా కొత్తగా మన ఆయన చేసిన ప్రతిరోజు ఆయన చేస్తున్న కార్యాలన్నీ కూడా ప్రకటన చేస్తే ఎన్ని కార్యాలు ఉంటాయి? ఎన్ని కార్యాలు ఉంటాయి? గమనించ. పితరులు చేసిన అద్భుతాలు వేరు, ఇశ్రాయేలు వారు చేసిన అద్భుతాలు వేరు, క్రీస్తు ద్వారా క్రైస్తవులు చేసిన మహా గొప్ప కార్యాలు వేరు. అంటే అవి వెళ్ళే కొద్ది ఏమవుతున్నాయి? క్రొత్తమైన విషయాలు కనబడుతున్నాయి. అలాగే పాత నిబంధనలు కొన్ని విషయాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలు ఏమున్నాయి? క్రొత్త విషయాలు ఉన్నాయి. కనుక అలాగే వారు కూడా, అంటే వాళ్ళు ఏంటంటే పాడిన పాటే కాకుండా క్రొత్తగా పాట పాడేవారు. ఓకే, క్రొత్తగా పాట పాడేవారు. కనుక అలాంటి క్రొత్త కీర్తన పాడటం అనేది యూదుల యొక్క ఆచారం, ఆలోచన. కనుక దాని గురించి మాట్లాడాలి. అది ఎవరో తెలుసుకున్నవారు తప్ప ఇంకెవరు దానికి తెలియదు. 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరుగిన వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడితురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఎంత గొప్ప మాట అండి ఇది! అంటే గొర్రెపిల్ల కొరకును దేవుని కొరకు వీళ్ళు ఏమై ఉన్నారంట? ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషులో నుండి కొనబడిన వారు అన్నాడు. ఇర్మియా గ్రంథంలోనికి మరొకసారి వెళ్తాం. 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూసారా? 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. గుర్తుపెట్టుకోండి. అంటే ఇశ్రాయేలు వారిని ఏమన్నాడు? ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయను అన్నాడు. ఓకే, అంటే ఇశ్రాయేలు వారు ఎవరు? ప్రథమ ఫలము అన్నాడు. రైట్. యాకోబు పత్రికలకు కూడా మనం వెళ్దాం. యాకోబు పత్రికలకు కూడా వెళ్దాం. 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము, అంటే క్రైస్తవులు, మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనిను. ఓకేనా? అంటే ఇప్పుడు క్రీస్తులు ఉన్నవారు ప్రథమ ఫలమే. ఇశ్రాయేలు వారిలో కూడా దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు? అప్పుడు ప్రథమ ఫలం. దాని అర్థం ఏంటంటే మొదటి వారు వీరే. ఓకేనా? రైట్. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 6వ వచనం ఇక్కడికి వస్తున్నా. అప్పుడు మరి యొక్క దూతను చూచితే అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకుని ఆకాశ మధ్యన ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియవచ్చును. గడుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలు కలుగు చేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాడు. మరి అక్కడ ఉన్నవారు ఎవరికి నమస్కారం చేస్తున్నారు? మృగానికి నమస్కారం చేస్తున్నారు. అసలు మనం ఎవరికి నమస్కారం చేయాలి? సృష్టించిన సృష్టికర్తకే నమస్కారము చెయ్యాలి. 8వ వచనం. వేరొక దూత, అనగా 2వ దూత అతను వెంబడించి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగనిచ్చిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పెను. ఇక్కడ గమనించాలి. మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను
కూలిపోయును కూలిపోయును అన్నాడు. ఇందాక ఇర్మియా గ్రంథంలో 25 అధ్యాయం మీరు మళ్ళీ చదువుకోండి, అక్కడ చూపించాడు దేవుని ఉగ్రత పుట్టించు పాత్ర అని చెప్పాడు. 25 అధ్యాయం చదివితే అక్కడ అన్ని దేశాలకి ఏం చెప్తున్నాడో త్రాగించు అన్నాడు. తర్వాత శేషాకు కూడా ఏమవుతాడు, తర్వాత త్రాగుతాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న కార్యమే జరుగుతుంది. ఒక రాజ్యం మరొక రాజ్యం మీద రావాలన్నా దేవుని చిత్తం లేకుండా ఏ కార్యం జరగదు. ఓకేనా, రైట్. ఇశ్రాయేలు వారు ఒకసారి గమనించాలి, ఇశ్రాయేలు వారిని విడిపించడానికి ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. తర్వాత ఇశ్రాయేలు వారు ఎప్పుడైతే దేవుని విషయంలో వెనకబడినప్పుడు అన్య రాజుల చేత వీరికి బుద్ధి నేర్పించాడు. ఓకేనా, దేవుని చిత్తం అది ఎవరి చేత అయినా ఎలాగైనా చేయించుకోగలడు దేవుడు. కనుక ఇప్పుడు బబులోను కూలిపోయినని చెప్పిన మాట ఇక్కడ కనబడ్డది. ఒక్క మాట ఆలోచన చేస్తే ఇప్పుడు బబులోను విషయం ఎందుకు గుర్తొచ్చింది ఇక్కడ? బబులోను రాజు ఎవరు? నెబుకద్నెజరు. బబులోను రాజ్యం కూలిపోయింది. తర్వాత మాదీయ పారసిక రాజ్యం, గ్రీకు రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఇప్పుడు రోమా సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏది? క్రూర మృగం. మళ్ళీ బబులోను గురించి ఎందుకు మాట్లాడాడు? ఒక విధంగా చెప్పాలంటే ఆ బబులోను ఎంత గొప్పగా ఆనాటి కాలంలో ఆ రాజ్యం ప్రసిద్ధికి ఎక్కిందో ఇందాక చెప్పాడు కదా, మహాప్రసిద్ధికి ఎక్కిన పట్టణము పట్టబడెను అని ఇందాక చూపించాను, మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు ఆ ప్రసిద్ధికి ఎక్కిన బబులోను ఎలాగో రోమా సామ్రాజ్యం కూడా అలా ప్రసిద్ధికి ఎక్కిన పట్టణం. ఇప్పుడు రోమా సామ్రాజ్యాన్ని దేనితో పోల్చాడు? బబులోనుతో పోల్చాడు. ఓకేనా, ఇప్పుడు రాజుని క్రూర మృగంతో పోల్చాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరో సాతానుగాడితో. ఇలా పోలికలు ఉంటాయి. ఆ పోలికలు తీసుకుంటేనే ఇక్కడ మనకు వివరణ అర్థమవుతుంది తప్ప నాకు కాదండి. బబులోను అంటే ఇప్పుడు బబులోను ఆల్రెడీ ఏమైంది, బబులోను రాజ్యాన్ని ఓడించారు, మాదీ పారసిక రాజ్యం స్థిరపడ్డారు. తర్వాత గ్రీకు రాజు వచ్చి మాదీ పారసిక రాజ్యాన్ని ఓడించాడు. తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చి ఇలాగా గమనించాలి. ఇప్పుడు రోమా సామ్రాజ్య కాలంలో జరుగుతున్న కార్యాలు ఇవి. ఓకేనా, రైట్. కానీ ఇప్పుడు మళ్ళీ బబులోను గురించి ఎందుకు మాట్లాడాడు? మళ్ళీ రోమా సామ్రాజ్యం గురించి మాట్లాడాడు అనుకోండి, ఊరుకుంటాడా రాజు? అయ్యా, ఆ రాజ్యం గురించి మాట్లాడుతూ ఊరుకోవడం, రాజు గురించి మాట్లాడుతూ ఊరుకోవడం. కానీ ఏంటంటే ప్రసిద్ధికి ఎక్కిన పట్టణాల గురించి, ఆ మృగాల గురించి మాట్లాడుతూ సంఘానికి తెలియపరుస్తుంది, సమాజానికి కాదు. దీన్ని గ్రహిస్తేనే జ్ఞానం అర్థమవుతుంది. లేదండి అంకె వచ్చినట్టే ప్రకటన గ్రంథం తపస్సు చేయడం మీకు దొరకదు, మీ జీవితకాలంలో దొరకదు. మళ్ళీ చెప్తున్నా, ఆ పోలికలు మీరు భావం తీసుకోండి, అక్షరం తీసుకోవద్దు దయించి. 143 అంకి తీసుకుంటే నీ జీవితకాలంలో అది అర్థం కాదు, అది ఒక కోడ్. అలాగే 666 కూడా అది. ఓకేనా, అది మీ ఇష్టం. కొన్ని విషయాలు గ్రహించండి. ఇక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నాడు. 10వ వచనం కాడికి వెళ్తాం. ఏమీ కలబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట అగ్నిగంధకముల చేత వారు బాధింపబడును అన్నాడు. ఇక్కడ ఒక మాట ఆలోచించాలి. ఇందాక ఇర్మియా గ్రంథంలో కూడా ఆ రాజులందరికీ ఇది త్రాగించని చెప్పాడు. తర్వాత బబులోను రాజు కూడా త్రాగుతాడు అన్నాడు. ఇప్పుడు రోమా సామ్రాజ్యాన్ని కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. బబులోను రాజ్యానికి ఎలాగైతే తీర్పు తీర్చాడో అలాగే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు సంగతి చెప్తున్నాడు అనమాట. అందుకు బబులోను రాజు అంటే రోమా సామ్రాజ్యాన్ని బబులోను రాజుతో పోల్చి చెప్తున్నాడు. ఓకేనా, 12 చూడండి 11. వారు బాధ సంబంధమైన పొగ యుగములు లేచును, తర్వాత ఆ క్రూరముఖమునకు దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును, దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడల వాడు రాత్రి పగలు నెమ్మది లేని వారైందరు. ఖచ్చితంగా వారు ఎక్కడికి వెళ్తారో అగ్నిలో పాడేస్తాడు. ఎవరికి మొక్కితే? నరుడికి మొక్కితే, రాజుకు మొక్కితే. అది ఎవరికి మొక్కాలని చెప్పాడు దేవదూత? దేవుడికే మొక్కాలి. ఓకేనా, రైట్. 13 తర్వాత 12. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఓకేనా, వారు బాధ పెట్టారు, ఓర్చుకున్నారు, వారు బాధపడుతున్నారు, ఎలా సంతోషపడుతున్నారు. తర్వాత 13 వచనం చూసుకోండి. అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు, ప్రభువునందు మృతులు ధన్యులు. అంటే ప్రభువులో ఉండి మరణించారు. రోమా సామ్రాజ్య కాలంలో ఏం జరిగింది? క్రైస్తుల మీద దాడే కదా జరిగింది. క్రీస్తులో ఉండి చనిపోయారు అల్లో. ఇప్పుడు వారు ఏమై ఉన్నారో? ధన్యులు అని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని, ఏది సువార్త పనిలో ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట వెళ్ళి వెంట పోగున ఆత్మ చెప్పుచున్నాడు. ఎంత గొప్ప మాట ఇది!
ఓకేనా? క్రైస్తవులు మరణిస్తే విశ్రాంతిలో ఉన్నారు. మృగానికి నమస్కారం చేసిన వాడు నెమ్మది లేక బాధపడుతున్నాడు. ఇది మనం 13, 14 అధ్యాయంలోని విషయాలు. 14 వచ్చిన గడికి వస్తున్నా. మరి నిన్ను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడిన మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతులు వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి విడలవచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నవానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలతో భూమి మీద వేయగా భూమి పైరు కొయ్యబడెను. ఒక్కసారి మార్క్స్ వార్తలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలోకి ఒక్కసారి వెళ్దాం. ఇవన్నీ కూడా అలంకారంగా చెప్పబడిన విషయాలు. దీన్ని మీరు గ్రహిస్తే చాలా సంతోషం. అమ్మా ఒక మాట చూపిస్తాను చూడండి. ఓకే, 29 మార్క్స్ వార్త 4 అధ్యాయం 29. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేచిగాడి వెంటనే కొడవలి పెట్టి కోయడు. ఏ పంట? పాపపు పంట. పాపం ఏమైందో తెలుసా? పరిపక్వం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేయబోతాడో తెలుసా? పంటను చూసి కొడవలు ఎట్టుకుని కోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకేనా? అదే మాట చెప్తున్నాడు. కనుక అంటే వారు చేసిన అకృత్యాలు అంత క్రూరంగా గమనించాలి. బబులోను రాజు అంత తర్వాత కాలంలో అలా రాజ్యం పాపంలోకి వెళ్ళిపోయింది కనుక తీసేశాడు. మాదియా పారసిక రాజ్యం కూడా అలాగే అయిపోయింది. గ్రీకు రాజ్యం అలాగే అయిపోయింది. ఇప్పుడు రోమా సామ్రాజ్యం కూడా ఏమైపోయింది? అలాగే అయిపోయింది. అందుకే ఈ లోక రాజ్యాలు నీతి సమాధానం లేవండి. కేవలం క్రీస్తులోను క్రీస్తు రాజ్యంలోనే నీతి సమాధానం ఉంది. ఓకేనా? రైట్. తర్వాత ఆ మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ ఒక మాట ఉంది. ఆ కొడవలతో అక్కడ ఏం చేస్తున్నారంటే కోత కోస్తున్నారు. కోత కోస్తూ 20 వచ్చిన గడికి వస్తున్నాడు. 19. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టులో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునికి వెలుపట త్రొక్కబడెను. 100 కోసల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టులో నుండి రక్తము ప్రవహించెను. అంటే యూదులు ఏం చేసేవారు అంటే ద్రాక్ష రసం కావాలంటే వారు తొట్టులు వేసి త్రొక్కేవారు. అప్పుడు ఆ రసం కారేది, మరో పాత్రలోకి వెళ్ళేది. అంటే ఇప్పుడు గమనించాలంటే శిక్షిస్తున్నారు. ఇప్పుడు అంటే ఆనాడు దేవుని వ్యతిరేకంగా ఉన్నవారు దేవతలు ఏం చేస్తారు? శిక్షిస్తున్నారు. వారు ఎలాగైతే త్రొక్కారో, ఓకేనా, అలా ద్రాక్ష పళ్ళను అలాగైతే త్రొక్కితే రసం ఎలాగైతే వచ్చిందో అలాగే దేవుడికి వ్యతిరేకమైన వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే త్రొక్కుతున్నాడు. అందుకే సమాధానకర్తయ్యకు దేవుడు సాతాన్ని మీ పాదముల కింద ఏం చేస్తున్నాడో త్రొక్కుతున్నాడో. ఓకేనా? మరి రక్తం ఎక్కడ కారుతుంది? గమనించాలి. రక్తం ఎక్కడ కారుతుంది? అదే చెప్తున్నా, పోలికలు చెప్పాడు. అంటే వాడి అధికారాన్ని తొక్కుతున్నాం మనం. ఓకేనా? అలాగే పాపం ఇప్పుడు విధంగా చెప్పాలంటే మనకి ఇచ్చిన అధికారం గొప్పది. క్రైస్తవులకి ఇచ్చిన అధికారం గొప్పది. ఎందుకంటే మనం ఎవరిని కలిగి ఉన్నాం? క్రీస్తుని. ఎవరు ప్రభువుని మొక్కుతున్నాం? క్రీస్తును ప్రభువుని ఒప్పుకున్నాం. ఓకేనా? అంటే మనకు రాజు ఎవరో? క్రీస్తే. అంటే ఇప్పుడు రోమా సామ్రాజ్యం కంటే ఈ రాజు గొప్పవాడు. అందుకే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అలాంటి మరణం లేనివాడిని, శాంతిని నెమ్మదినిచ్చేవాడిని, పక్షపాతం లేని క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. రాజుని కానీ ఆయన గౌరవిస్తున్నాం. ఆ రాజ్యసభ్యులుగా ఉన్నాం. యాజకులుగా దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎంత ఆధిక్యత ఇచ్చాడు మనకి. ఓకేనా? రైట్. ఇప్పుడు 15వ అధ్యాయం దగ్గరికి వస్తున్నాం. త్వరగా 17 అధ్యాయం త్వరగా. మరి ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచనలు పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. 7 తెగులు పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగులు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను అన్నాడు. వీటితో దేవుని కోపం ఏమైందంట? సమాప్తము ఆయను. కనుక ఇక్కడ ఒక మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. ఓకేనా? 7 తెగులు. అంతకుముందు మనం ఏం చదువుకున్నాం? 7 ముద్రల గురించి, 7 దూతలు, 7 బోర్లు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడో 7 తెగులు. ఓకేనా? ఇది గమనించాలి. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే 16 అధ్యాయం గడికి వస్తే
అంటే 16 అధ్యాయంలో అంటే ఈ తెగులు అయ్యేటానికి దేవుని కోపం ఏమవుతుందంట, సమాప్తమాయను. గుర్తుపెట్టుకుని ఈ తెగులు అయ్యేటానికి దేవుని కోపం ఏమవుతుందంట, సమాప్తమాయను అన్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దయించి మళ్ళీ చెప్తాను ప్రేమతో. ఇది ఆ కాలంలో ఆనాటికి ఉన్న పరిస్థితుల గురించి చెప్పిన మాటలు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్, ఇప్పుడు 16 అధ్యాయం దగ్గరికి వస్తే ఓకేనా, మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రల భూమి మీద కుమ్మరించుడని ఆలయముల నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని అన్నాడు. ఓకేనా, ఇదే ఈ తెగులు గురించి. అంటే ముందుగా ఏం చేశారంటే 15 అధ్యాయంలో ఉన్నారంటే అక్కడ మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచుండ్రు అనే మాట ఉంటుంది 4వ వచనంలో. ఓకేనా, అక్కడ పరిశుద్ధుడి గురించి మాట్లాడిన మాట. తర్వాత 5వ వచనంలోకి వచ్చాక అక్కడ దేవదూత వచ్చి 4 జీవులు ఒక జీవి వచ్చి పాత్రలు ఇచ్చిందంట. ఎవరికే? ఆ దూతలకే. ఇప్పుడు 16 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి చూడండి 2వ వచనం, అంతటా మొదటి దూత వెలుపులోకి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఇంకో మాట చెప్తానే, దీన్ని కూడా గ్రహించాలి. ఇది అక్కడ ఏం పుట్టి అంటే చెడ్డ పుండు పుట్టెను. నిర్గమకాండం 9 అధ్యాయం 9వ వచనంలో మాట ఉంటుంది మనకి. కురుపులు వస్తాయి ఎవరికే? ఐగుప్తులో ఉన్న వారికి కదా, మోషే ద్వారా దేవుడు వారిని 10 అద్భుతాలు చేయించాడు కదా మోషే చేత. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫరో ఎలాగైతే ఉన్నాడో, ఫరో అధికారానికి ఐగుప్తులు ఎలాగైతే లోబడి ఉన్నారో, ఓకేనా, మేము అర్థమైందా? అలాగే ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో రోమా రాజు గారికి అనగా ఆ రాజుగారి అధికారానికి ఎవడైతే నమస్కారం చేశాడో వారికే శిక్ష. ఎవడైతే నమస్కారం చేశాడో వాడికే ఈ శిక్ష కలిగింది ఆ కాలంలో. దేవుని జోలికి వస్తే దేవుడు ఊరుకోవడం, గుర్తుపెట్టుకోండి దయించి. ఓకేనా, ఇది ఆ మాట గుర్తుపెట్టుకోండి. అక్కడ అదే చెప్పి ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చెయ్యువారికి బాధలు. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనం 666 మనం వేసుకోలేదు కదా, ఆ రాజుకు మనం ఒప్పుతలేదు కదా. మన రాజు ఎవరో? క్రీస్తు. మనకు సంబంధం కాదండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీన్ని మళ్ళీ భవిష్యత్తులో వస్తాయి. ఇప్పుడు కరోనా వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, ఈ వ్యాధి అదా, దీనికి సంబంధం లేదు. ఇప్పుడు వచ్చేదానికి ఈ పాఠానికి సంబంధం లేదు. ఓకేనా, మన భవిష్యత్తు కాలంలో ఎలాంటి ఏదో ఒకటి వస్తుంటాయి, విశ్వాసాన్ని బట్టి ఆధారం ఉంటుంది. ఒకవేళ కరోనా వచ్చి అడిపోయినంత మాత్రాన వాడు నరకానికి పోవడం. నీతి బాగుంటే వాడు పరలోకానికి వెళ్తాడు. నీతి బాగోలేదనుకోండి ఆడు అంటే నిండు ప్రాయంతో చచ్చిపోవడం కూడా నరకానికి పోతాడు. ఓకేనా, మనం నీతి బాగుండాలి. ఎందుకంటే సేవకులు గొప్ప ప్రవక్తలు కూడా రోగాలతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎలీషా అని, ఓకేనా, యోబు, వీళ్ళందరూ కూడా వ్యాధులతో కదా బాధపడ్డారు. ఇక్కడికి వ్యాధి వస్తే నరకానికి పోతామన్న బోధ తప్పు. ఓకే, పాపం చేస్తే నరకానికి పోతాం, అది గుర్తుపెట్టుకోండి. పాప రోగాన్ని తీసిపోయేద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు 16 అధ్యాయులు ఏంటో తెలుసా? ఈ తెగులని ఎవరి మీదకి వచ్చినాయి అంటే ఆ రాజుకి ఎవరైతే మొక్కారో వారికి శిక్ష కలగటానికి దేవుని కోపం. అంటే రామ సామ్రాజ్యంలో రోమా ప్రభుత్వాన్ని ఎవరైతే దేవుడి కంటే గౌరవించారో వారికే శిక్ష. ఆనాడు ఫరోని ఎవరైతే ప్రజలు గౌరవించారో వారికే, ఆ ఐగుప్తులు ఉన్న వారికి శిక్ష. అలాగే రోమా సామ్రాజ్యంలో ఫరో ఎలాగైతే హృదయాన్ని కట్టినపరిచి దేవుడు ఎవడైతే అన్నాడో, అలాగే రోమా సామ్రాజ్యం కూడా దేవుడేంటి నేనే దేవుడిని అన్న కాడు ఉన్నాడు కనుక అక్కడ ఉన్న ప్రజలు ఇతను గౌరవిస్తున్నారు, గణపరుస్తున్నారు కనుక వారికి శిక్ష. ఓకేనా, రైట్. కనుక ఈ 16 అధ్యాయం అంతా మాట్లాడతాడు. అయితే 13వ వచనం, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్తయు నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా చూచితిని. అవి సూచనలు చేయనట్టు దెయ్యముల ఆత్మలే. అంటే ఒక విధంగా చెప్పాలంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాలి. ఫరో దగ్గర కూడా శకుని గంటలు ఉన్నారు కదా. మోషే గారు కర్ర పాడితే పామైందా? అక్కడ శకుని గంటలు కూడా చేశారు లేదా? రైట్. అంటే వారికి అధికారం ఉంది. సాతాను గారికి కూడా అధికారం ఉందన్నది ఇందాక దేశంలో పత్రిక చూపించారు. అలాగే ఇప్పుడు ఆ సూచన బట్టి ఏం చేస్తారు? నమ్ముతారు కదా. అయ్యా జ్వరం పోయిందంటే ఈరోజు క్రైస్తవులోకి వచ్చేస్తున్నారు, అప్పులు పోనీ అంటే క్రైస్తవులోకి వచ్చేస్తున్నారు, కష్టాలు పోనీ అంటే క్రైస్తవులోకి వస్తున్నారు. అసలు క్రైస్తవుడైనందుకు హింస పొందవలని అనే మాట ఉంది. గుర్తుపెట్టుకోండి దయించి. అసలు పోవాల్సింది ఏంటంటే పాపం పోగొట్టుకోండి. కష్టాలు నష్టాలు మనం ఈ లోకంలో ఉన్నంత కాలం తప్పదు. మనం నమ్మిన ప్రభుగే ఉంది. కనుక ఎవడైనా క్రైస్తవుడైనా అయినందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరుని బట్టి ప్రభుని గణపరచబడాలి. బాధలు పోతాయని ప్రభు దగ్గర దాకండి. ఓకేనా,
పాతాలను తప్పించుకోవడానికి ప్రభు దగ్గర భక్తి చేసేది మోక్షానికి, ముక్తి కొరకు కాదు. ఓకేనా? ముక్తి కొరకు అనగా దేహము లోంచి ఆత్మ విమోచించబడి పాతాలను తప్పించి దేవుడి లోకానికి వెళ్ళటమే భక్తి. ఓకేనా? ఈ లోకంలో అందరికి ఉన్నాయి బాధలు, దేవుడు నమ్మిన వారికి ఉన్నాయి, నమ్మని వారికి ఉన్నాయి. ఓకే, రైట్. తర్వాత 16 ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, తర్వాత ఇంకో మాట చూపిస్తున్నాను. ఆ తర్వాత 14, సర్వాధికారి అయిన దేవుని మహాదినం జరుగు యుద్ధమునకు లోకమంతా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలువెళ్ళి, ఎవరో అబద్ధ ప్రవక్తలు, హెబ్రీ భాషలో అర్మెగిద్దోను చోటకు వారిని పోగు చేశాను. ఎక్కడ పోగు చేశారట? హర్ మెగ్దోను. హర్ అంటే కొండ, మెగ్దోన్ అంటే అది ఒక ప్రాంతం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 35 అధ్యాయం. త్వరగా 35 అధ్యాయం తీసారా? రైట్. ఇక్కడ క్లుప్తంగా చెప్తుంది, దీన్ని అండర్లైన్ చేసుకోండి. 20 వచ్చి నుంచి 27 వరకు చదువు. ఓకేనా? రైట్. ఇక్కడ యోషియా రాజు. ఇప్పుడు యోషియా రాజు కాలంలో ఐగుప్తు రాజు నెకో బబులోను కాలంలో చేస్తున్నారు. అయితే ఇతడు అశ్షూరులతో చేతులు కలుపుదామని వెళ్తాడు. ఎవరో? ఐగుప్తు రాజు. ఇది చరిత్ర, మీకు అంత అవసరం కాదనుకో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు 21 వచ్చిన చదువుతున్నాను, అర్థం చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత యెషయా మందిరం సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజు అయిన నెకో యూఫ్రటీసు నది వద్దను కర్మెషు మీదకు దండెత్తి వెలుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరాను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులు పంపి, యోధా రాజా, నీతో నాకేమి, పూర్వం నుండి నాకు శత్రువుల ఎవరి మీదనే కదా అంటే ఎవరి మీద? బబులోని మీదకి వెళ్తున్నాడు ఇతను. ఓకేనా? అయితే అశ్షూరులతో కలుసుకోవడానికి వెళ్తున్నాడు, బలం పుంజుకోవడానికి వెళ్తున్నాడు ఇతను. నేడు నీ మీదకి నేను రాలేదు, దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకున్నట్లు ఆయన జోలికి నువ్వు రావద్దని చెప్పి ఆజ్ఞాపించాడు. గమనించాలి. ఓకేనా? ఇప్పుడు ఐగుప్తు రాజు అశ్షూరు రాజులతో ఒప్పందం చేసుకోవడానికి వెళ్తున్నాడు. అయితే గమనించాలి, ఇప్పుడు ఆ ఐగుప్తు రాజు శత్రువు ఎవరంటే బబులోను రాజు. ఇప్పుడు ఈ రాజు బబులోనుతో బంధుత్వం కలుపుకోవాలని చూస్తున్నాడు. తర్వాత బంధుత్వం కాదు, స్నేహం కలుపుకోవాలని చూస్తున్నాడు. తర్వాత ఒక మాట ఉంది అక్కడ, 22 వచనం, రావద్దని చెప్పాడు ఐగుప్తు రాజు. కానీ ఆయనను యోషియా అతనితో యుద్ధము చెయ్యగోరి అతని యొద్ద నుండి తిరిగి పోక మారు వేషము ధరించుకుని యెహోవా నోటి మాటలు పలకబడిన నెకో మాటలు వెనక మెగిద్దోలో యుద్ధము చేయవచ్చును. అంటే అతను వద్దన్న వెళ్ళాడు యుద్ధానికి. ఎవరో? యోషియా రాజు. ఇప్పుడు ఎలట వాళ్ళు ఏమయ్యాడు చూడండి అక్కడ, విలకాండ్రులు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులు చూచి నాకు గొప్ప గాయము తగిలిను అని అక్కడ చచ్చిపోడు. ఎవరో? యోషియా. మీకు అర్థమైంది అనుకుంటారా? ఇప్పుడు అక్కడ వద్దని వెళ్ళి వాళ్ళ అక్కడ చెప్పిన మాట వినకపోవడం వెళ్ళి తెచ్చుకున్న నష్టం ఎవరికే? రాజుగారికి. ఇప్పుడు అబద్ధ ప్రవక్త కూడా ఏం చేస్తుంది? అందరు నమ్ముతారు కదా, అలా పోగు చేస్తుంది. ఇప్పుడు మెగుద్దోను చోటుకు వారిని పోగు చేశాను అంటే ఖచ్చితంగా అక్కడ ఏముంది? ఆ చోటుకి వెళ్తే రాజు ఆ చోటుకి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడో? ప్రాణం పోగొట్టుడు. ఇప్పుడు అబద్ధ బోధ నమ్మిన వారు కూడా ఆ చోటుకి వెళ్తే అలాగే నష్టం కలిగింది. ఓకేనా? తర్వాత 16, ఇదిగో నేను దొంగబలి వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దశమెల్లో చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములు కాపాడు కొనవలని. ఎవడ క్రియలు వాడికి బాగుండాలి, ఎవడ జాగ్రత్త వాడు ఉండాలి, ఎవడ పరిశుద్ధత వాడు కాపాడుకోవాలి. తర్వాత ఓకే 17 వచనం, 7వ దూత గుర్తుపెట్టుకోండి. 7వ దూత ఈ పాత్ర విప్పినప్పుడు 19వ వచనం, ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములు అయ్యను. ఇది రోమ సామ్రాజ్యమే. అన్యజనులు పట్టణములు కూలిపోయిన తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోనికి ఇయ్యవలనని దానిని దేవుని సమూహమందు జ్ఞాపకము చేసిరి అన్నాడు అక్కడ. 21, 5 మణుగుల బరువులు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడిను. ఆ వడగండ్లు దెబ్బ మిక్కిలి గొప్పదైనను మనుషులు ఆ దెబ్బను బట్టి దేవునిని దూషించిరి. దేవుడికి లోబడ్డారా? లేదు. కనుక దేవుడిని ఏం చేస్తున్నారు? వాళ్ళు దూషించటం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక పొరపాటు ఏదైనా నష్టం జరిగిందనుకో దాన్ని మనం ఆనుకోవాలి. ఇది ఎందుకు కలుగుతుంది? నా అజాగ్రత్త లేదా ఏదైనా పరీక్ష అన్నది చూసుకోవాలి మనం. అలాగే
వారు దేవుని మీద ఇంకా తిరుగుబాటు చేయటం అనేది జరిగింది. 17 అధ్యాయం దగ్గరికి వచ్చాక ఈ 17 అధ్యాయం మొదట వచ్చిన ఆ 7 పాత్రలు పట్టుకుని 7 దేవతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడి ఇలాగూ చెప్పాను, నీవెక్కడికి రమ్ము, విస్తార జలం మీద కూర్చున్న మహావేశకు చేయబడి తీర్పు నీకు కనపరచదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులేరి అన్నాడు. ఇది ఎవరయ్యా అంటే రోమా సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇది మైండ్లో పెట్టుకుని మాట్లాడాడు. దాని అర్థం ఏంటంటే విస్తారమైన వ్యాపారం జరుగుతుంది. బబులోను దేశంలో విస్తారమైన వ్యాపారం జరిగింది. అలాగే ఇప్పుడు అధికారులందరూ ఎవరికి లోపడుతున్నారో రోమా సామ్రాజ్యంలో ఉన్న రాజుకే. గమనించండి. ఇదంతా మాట్లాడుతూ 5వ వచనం చదువుతున్నా. దాని నొసట దాని పేరు ఎలాగో వ్రాయబడి ఉండెను. గుర్తుపెట్టుకోండి, మహావేష అన్నాడు సరే ఆమె. చూసుకోండి, మళ్ళీ ఆ స్త్రీతో సంబోధించాడు. దాని నొసట దాని పేరు ఎలాగో వ్రాయబడి ఉండెను, మర్మము, వేసులకు భూమిలోని ఏహేమైన వాటి తల్లి అయినా మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తపు చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తపు చేతను మత్తిలిండుట చూచితిని. నేను దాన్ని చూచి బహు ఆశ్చర్యపడగా. అంటే ఏం చేస్తుంది? రోమా సామ్రాజ్య కాలంలో యేసు ప్రభు వారు మరణించారు. రోమా సామ్రాజ్య కాలంలోనే క్రైస్తవులు సువార్తను బోధిస్తున్నప్పుడు రోమా సామ్రాజ్యం వారే, రోమా చక్రవర్తులే క్రైస్తవ్యాల రక్తం చిందించడం అనేది చూసాం. బబులోని దేశానికి క్రైస్తవులకు సంబంధం లేదు. ఓకేనా? తర్వాత చూసుకోండి. అంటే బబులోని దేశం రోమా సామ్రాజ్యాన్ని బబులోని దేశంతో పోల్చి మాట్లాడతాడు. ఓకేనా? 7వ ఆ దూత నాతో ఇట్లా, నీవు ఎలా ఆశ్చర్యపడితే ఈ స్త్రీని కూర్చున్న మర్మమును, 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయించిన క్రూరముగురం గురించి మర్మం నీకు తెలిపేదను అంటాడు. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ మర్మమై ఉన్న స్త్రీ ఎవరు? ఇవిడి స్త్రీ గుర్తుపెట్టుకోండి. సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఓకేనా? అది ఎవరో ఇశ్రాయేలు యొక్క జనాంగం గురించి మాట్లాడాడు. ఎక్కడ? రోమా సామ్రాజ్యాన్ని బబులోనుతో పోల్చాడు, ఒక స్త్రీతో పోల్చాడు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే విస్తారమైన విచ్చలవిడిగా వీరు బ్రతుకుతున్నారు, దేవుని విషయంలో దూరంగా ఉండి. తర్వాత అదంతా చదువుకోండి. 9వ వచనం. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. అంటే రోమ ప్రభుత్వ కాలంలో ఆ ప్రాంతంలో 7 కొండలు ఉండేవంట. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఎక్కడో రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెంకాలం ఉండాలి. అది ఇందాక చెప్పుకుని చూసారు, ఒక తలకాయ దెబ్బ తగిలింది, మళ్ళీ కొంతకాలం వస్తాడో చూసారు, ఆయన గురించే. సరే, తర్వాత 12. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు, అంటే అందరూ పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. గుర్తుపెట్టుకోండి, వీరు ఏక అభిప్రాయము గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఎవరో? ఈ రాజులు. వీళ్ళందరూ ఒకే మాట అంటారు. అంటే క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని దూరపరచాలి. అంటే ఇంచుమించు రామ చక్రవర్తులు ఇంచుమించు 400 సంవత్సరాలు పరిపాలన చేశారు, కానీ ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి మాత్రం రాయబడ్డది. ఇక భవిష్యత్తు కాలంలో చేశారు వారు. ఓకేనా? అంటే 10 మంది రాజులు అంటే రోమ చక్రవర్తులు 10 మంది అని అనుకోకండి. ఆ కాలంలో ఈ యొక్క పత్రిక రాస్తున్న కాలంలో కొంతమందిని వివరించాడు అంతే. ఓకేనా? రైట్. తర్వాత 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలవబడని వారై, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజును జయించును. ఓకేనా? రైట్. గమనించాలి. ఎందాకో మాట 13వ అధ్యాయంలో ఉందా, నిన్ను జయించేవాడు ఎవరు అని అన్నారు. ఆ మృగానికి నమస్కారం చేసేవారు, కానీ గెలిచేవారు ఉన్నారయ్యా అంటే ఎవరో తెలుసా? క్రైస్తవులు. గమనించాలి. అలా గెలిచారు లేదా అన్నారు కదా, మీ మాట వినవా, దేవుడి మాట వినవా? మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా మేము క్రీస్తును ప్రకటించకుండా ఉండలేము. అది వీళ్ళ ధైర్యం. అంటే ఏ రాజు ప్రకటిస్తున్నారో? రామారాజు గొప్పడని అంటలేదు, క్రీస్తు రాజు గొప్పడని ప్రకటించారు. ఏసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన అభిషిక్తుడు, ఆయన రాజు. గుర్తుపెట్టుకోండి, ఆయన రాజ్యం నిరంతరం ఉండే రాజ్యం, అది చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ రాజును ప్రకటించి ఆయన ఇచ్చే వాక్యం అనే ఖడ్గంతో ఏం చేస్తున్నారు? ఈ రాజును ఓడిస్తున్నారు. వీళ్ళ పవరు తగ్గిపోతుంది. ఓకేనా? రైట్. దీన్ని అర్థం చేసుకోండి. తర్వాత మీరు ఇవన్నీ ఆలోచన చేస్తే ఇంకా గొప్ప మాటలు ఉంటాయి. 17వ వచనం కాడికి వెళ్తే గొప్ప మాటలు ఉంటాయి.
దేవుని మాటలు నెరవేరు వరకు ఏకాభిప్రాయము గల వారే తమ రాజ్యమును ఆ మృగమును అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించి. ఇదంతా దేవుడి ప్రణాళికే. మళ్ళా ఆ బుద్ధి కూడా ఆయన ఇస్తున్నాడట. ఎందుకో తెలుసు, మంచివాడికి మంచి బుద్ధి ఇస్తాడు, చెడ్డవాడికి చెడ్డ బుద్ధి. మరి అది ఎప్పుడు మర్చిపోకుండా సుమా, సుబుద్ధి గల వారి యెహోవా ఇచ్చు దానం. అది ఎవరికి ఇస్తాడో ఆ గుణం ఉన్నవాడికి అది ఇస్తాడు. ఓకేనా? నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. గుర్తుపెట్టుకుని, నీకు మంచి ఉంటే మంచి, ఒకరి యథార్థత వాడికి దారి చూపు నువ్వు. ఓకేనా? అది మనం ఇప్పుడు కూడా గ్రహించాలి. రైట్. తర్వాత 8వ వచనం, మరియు నువ్వు చూచిన ఆ స్త్రీ భూరాజు నేలు మహాపట్టణం. ఓకేనా? మీకు అర్థం? భూరాజు నేలు మహాపట్టణం. ఏ పట్టణం? బబులోను పట్టణమా? కాదు, రోమా సామ్రాజ్యం గురించి మాట్లాడతాడు. ఆ పట్టణం కూలిపోతుంది. ఇప్పుడు 18వ అధ్యాయం అంతా చదివితే విస్తారమైన బబులోను దేశం చేసిన వ్యాపారం గురించి మాట్లాడుతూ, అలాగా ఆ బబులోను దేశం ఎలాగైతే భయంకరమైన వ్యాపారంతో గర్వించి చాలా అతిశయపడ్డదో ఆ పట్టణాన్ని పాడు చేసినట్లుగా దేవుడు ఆ 18వ అధ్యాయం అంతా కూడా పట్టణం నాశనం గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఒక్కసారి 24 వచ్చిన కాడికి వచ్చాయి చూసుకోండి దయించి. 11 కాడికి రండి. లోకములోని వర్తకులు ఆ పట్టణము చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఓదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణ బట్టలు మొదలైన సరుకులు, ప్రతి విధమైన దబ్బబ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులు, మిక్కిలి విలగల కర్ర, ఎత్తడి, ఇనుపు, చెలువురాలు మొదలైన వాటిని చేయబడిన ప్రతి విధమైన వస్తువును, దాల్చిన చెక్కను, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసం, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములు, రథములు, దోసులు, మనుషులు ప్రాణం ఇక మీదట ఎవడు కొనడు. ఎంత విస్తారమైన వ్యాపారం అయిపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకెక్కడ అక్కడ కొండ పట్టణం నాశనం అయిపోతుందని చెప్తున్నాడు 18వ అధ్యాయం. ఓకేనా? గమనించాలి. ఒక పట్టణం వెళ్తుంది అంటే అక్కడ వ్యాపారానికి కేంద్రం అయితేనే వెళ్తుంది. కనుక బబులోను దేశాన్ని పోల్చి చెప్తున్నాడు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం కూడా అలాగా దెబ్బతింటుంది. కానీ ఓకే, గుర్తుపెట్టుకుని దాన్ని మీరు 18వ అధ్యాయం అంతా కూడా అదే మైండ్తో పెట్టి చదవండి. 24 వచ్చిన మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను. ఏ పట్టణములో? రోమా పట్టణములో కనబడెను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత 19వ అధ్యాయం దగ్గరికి వస్తున్నా. మొదట, అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములు. ఏది? రోమా సామ్రాజ్యాన్ని తీర్చాడు చూసారా? ఆ తీర్పులు సత్యములు, న్యాయములే ఉన్నాయి. అందుకే ఒకటి అన్నాడు, అన్యాయం చేయవాడిని చేయని, న్యాయం ఉన్నవాడిని ఉన్నే, తీర్పు తీర్చేది నేను అన్నాడు ఆయన. ఆయన చూసి మనకు కంగారు పడవలసిన పని లేదు. ఓకేనా? ఎందుకంటే తీర్పు తీర్చే అధికారం మనకు లేదు, ఆయన తీర్చుకుంటాడు. నువ్వు నీతిని బట్టి ప్రకటించు, నీతిని ప్రకటించు, నీతిగా బ్రతుకు, అంతే. నీతి వినలేదా? ఆల్రెడీ తీర్పు అయిపోయినట్టు లెక్క. ఓకేనా? రైట్. తర్వాత చూడండి, ఆయన తీర్పుల సత్యములు న్యాయములై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపివేసిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి, అలాగెవరో క్రైస్తవులు బట్టి దానికి ప్రతిదండన చేసెను. మనం 24 వచనం చూసుకోండి. ఆ పట్టణం రక్తంతో ఏమైపోయింది? కనబడెను. దేవుడు ఏం చేస్తున్నాడు? నిరపరాధి రక్తం చూసాడంటే ఆ పట్టణాన్ని ఊరుకోడా, ఆ ప్రాంతాన్ని ఊరుకోడా. ఆయన గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అమాయకులు క్రైస్తవులు చంపేస్తున్నారని సంకలు కొట్టేసుకుంటారు. ఖచ్చితంగా పట్టణానికి ఆ మనుషులకు శాంతి ఉండదు. క్రైస్తవుడు ఎవడా హాని చేయడండి. నిజ క్రైస్తవుడు ఎవడా హాని చేయడు. ఖచ్చితంగా నిన్ను వలిని పొరుగువాడిని ప్రేమించమని శత్రువు కొరకు ప్రార్థన చేస్తాడు. క్రైస్తవులో ఉన్నది అదే, యేసుప్రభు చెప్పింది అదే. కనుక దీన్ని అపార్థం చేసుకున్నాడు. ఎందుకంటే క్రైస్తవం విస్తరించిపోతుందని కుట్రదారులు ఉన్నారు కదా, ఏదో చేసి క్రైస్తవులు కొట్టేసాను, క్రైస్తవులు చంపేసి, క్రైస్తవులు చెరసాల్లో వేసానంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా పాతాలను జారిపోతున్నావు, క్రైస్తవుడు పరలోకాన్ని పైకెత్తుతున్నావు. నువ్వు ఆయన తొక్కాలని చూసి కూడా పైకెత్తుతున్నాడు ఆయన, నువ్వు పైన ఉన్నవాడికి తీసిన పాతంలో పాడేస్తున్నాడు. ముగింపు అది. అసలు ఈ భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు గొప్పతనాలు ఏంటంటే ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అసలు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది ప్రక్రియ. ఆత్మ ఉండని చెప్పి నీకు ఇవన్నీ. ఆత్మ లేకపోతే ఎక్కడ పోతావు? శ్మశానంలో వాడేస్తున్నారు, పురుగట్టేస్తుంది. ఎందుకు పనికిరాని జీవితాలు. ఇప్పుడు ఆత్మ ఇచ్చిన వాడు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అది కావాలి. మళ్ళీ ఆత్మలు ఉండే కాడ గాన భజనలు ఏముండో, అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కనుక దయించి ఏదో క్రైస్తవులు హింసిస్తున్నాం, బాధ పెట్టేస్తున్నాం, సంకలు కొట్టుకోకండి. దానివల్ల ఎంతో తీవ్రమైన నష్టాలు ఉంటాయి.
నిజ క్రైస్తవుడు నిజ భక్తిని అనుసరించాలి. క్రైస్తవ్యం ఒకవేళ నచ్చలేదు విడిచిపెట్టండి, కానీ క్రైస్తవుడు జోలికి వస్తే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా కోపాన్ని చూపిస్తాడు. మరలా చెప్తున్న మహాప్రపంచాన్ని ఏలిన రాజ్యాన్ని కూల్చాడు. ఆఫ్టర్ ఆల్ ఎంత ఒక చిన్న వ్యాధికి దడదలాడిపోయిన ప్రపంచ దేశాలు ఎంత ఆపచ్చు కదా. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారన్నారు కదా, ఎవడ ఆపలేకపోతాడా? దేవుడి కోపం అది చెప్తుంటా, ఖచ్చితంగా కోపమే. అర్థమైందని ఏ సిస్టమ్ ఆ సిస్టమ్ నడవాలి. డబ్బుని ప్రేమించాడు అమెరికా. ఈరోజు అమెరికా క్రైస్తవ దేశం అని ఎవడ నమ్మకండి. ఎందుకు తెలుసా? అక్కడ తండ్రి కానీ అనారోగ్యంగా ఉంటే తండ్రిని చంపేయడానికి కూడా అవకాశం ఉంది. అక్కడ డాక్టర్ గారిని పర్మిషన్ తీసుకుని నా తండ్రికి నేను సేవలు చేయలేను, త్వరగా చంపేయండి అని ఆ తండ్రికి ఇంజక్షన్ ఇచ్చి చంపే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి స్థితిలో అమెరికా ఉంది. దాన్ని ప్రోత్సహిస్తున్నారు. నీతి న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడో. అంతేగాని భార్యలు ఉంటే క్రైస్తవం ఏంటండి బాబు? ఏకపత్ని పురుషుడు అడిగాడు. సేవ చేసేవాడు ఏకపత్ని పురుషుడైతే సేవ చేయాలి. ఏకపత్ని పురుషుడు కాబట్టి విశ్వాసం కూర్చో, నీ జీవితం సరి చేసుకో. అంత ఉంది ప్రయారిటీ. సంఘాన్ని వెళ్ళేవాడు ఇంటిని వెళ్ళాలన్నాడు. ఎన్ని గొప్ప మాటలు చెప్పేసి ఏదో ఇష్టానుసారంగా డబ్బు ఉంటే డబ్బుల కోసం కాదు కదా. నేను మీటింగ్కి వస్తే డబ్బులు వెయ్యి, నన్ను నేను గొప్ప చేసుకోవడానికి ఎదుటివాడి మీద కించపరుచున్న పని లేదు. ఎదుటివాడిని చెడు అన్నంతలో అది గొప్ప, నువ్వు గొప్పవాడు అయిపోయావు. గమనించాలి. ఎందుకంటే నువ్వు ఆడినంటే నిరపోతే నిన్నని కూడా వస్తాడు. ఎప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు, దేవుడు గమనిస్తూ ఉంటాడు, ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు. నువ్వు గొప్పతనంగా అవ్వాలంటే ఎదుటివాడిని తిరిగితే ఎవడైనా గొప్పడైపోతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఒక వ్యక్తి మీరు చూస్తూ ఉన్నారు, గమనించండి. ఎప్పుడు ఎదుటివాడు గొప్పవాడు చెడ్డోడు అంటే చూస్తారు, మంచోడు అంటే ఎవడో చూడటం. ఓకేనండి. ఇప్పుడు దేవుడు గొప్పవాడు అని చెప్తున్నామా? మమ్మల్ని ఎవరు చూడరు. దేవుడు కూడా లోపం ఉందన్నాం అనుకోండి, అన్ని కెమెరాలు మా పక్కన ఉంటాయి. ఓహో ఇదేదో కొత్త పాడు చెప్తుండేది, అది గమనించాలి. కనుక ఈరోజు ఏంటంటే నెగిటివ్ కావాలి, పాజిటివ్ వద్దు. ఓకేనా? ఇంట్లో అమ్మ ప్రేమ కన్నా అమ్మాయి ప్రేమ ఎక్కువ, అలాగే నిజ ప్రేమ కన్నా అబద్ధానికి ఎక్కువ చోటు ఇస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏం జరిగింది? ఇలాగే దేవుడు పగ తీర్చుకోబోతున్నాడు. రైట్. 7వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దం, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. తర్వాత స్తుతించుడి. తర్వాత కింద అంటాడు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. గొర్రెపిల్ల ఎవరో, ఆయన భార్య ఎవరో, ఇది క్రైస్తవులకు అర్థం కాలేదు. గొర్రెపిల్ల అంటే ఎవరో అది బాగా చెప్తున్నారు. లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల క్రీస్తే. మరి ఆయన భార్య ఎవరో? సంఘం. సంఘానికి ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో? భర్త భార్యల పేరు ఏమి పెట్టుకోవడం. ఇంట్లో అందరు సేవకులు భార్యల పేరు భర్తల పేరు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ సంఘం దగ్గరకు వచ్చాక ఎవడ పేరు ఎడితే ఆడి పేరు పెట్టేసుకోవడం. నీ భార్యకి ఏదో పేరు పెట్టుకోవచ్చు కదా, పెట్టావు. ఎందుకంటే నీది. ఇంకొకటి పేరు పెట్టలేవు అక్కడ. పోనీ అమ్మగారింటి కూడా వచ్చింది కదా, పోనీ వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోవచ్చు కదా. ఆవిడ అక్కడ 20 సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చింది కదా, అది పెట్టావు. అర్జెంటుగా పేరు మారిపోవాలి ముందు, మనసు మారిపోకపోవడం, పేరు మారిపోవాలి ముందు. అంత ఆలోచన ఉంది. కానీ సంఘం దగ్గరకు వచ్చాక ఏ పేరైనా పెట్టండి. ఏ పేరు పెట్టింది వ్యభిచారం అయింది అక్కడ. నీ భార్య ఏ పేరైనా పెట్టింది అనుకోండి, ఆధార్ కార్డులో చచ్చిపోతాం. సంఘానికి క్రీస్తు పేరు ఉండాలి ఖచ్చితంగా. క్రీస్తుని ఒప్పుకోవడం అంటే సంఘాన్ని ఒప్పుకుంటేనే. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఈ మొక్క మహానుభావుడికి అర్థమవుతలేదు. మళ్ళీ డబల్హెచ్లు పిహెచ్డీలు నేను 5వ తరగతి చదివా. మళ్ళీ చెప్తున్నా సుమా, ఎందుకు తెలుసా? దీని భావం కావాలి. పిల్లలతో కాపలు చేయడానికి జ్ఞానాలు కాదండి, సిస్టమ్ తెలియాలి. భార్యాభర్తలు వారి ధర్మాల ప్రకారం నడవాలి. అది ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయి వెంటనే 1 సంవత్సరం ఏంటి విడాలికి వెళ్ళిపోతున్నాడు. జ్ఞానం ఎక్కువైపోయి అంటే భార్యను గురించుకోవడం, ఇది జ్ఞానం, తెంగర జ్ఞానం. సరే గుర్తుపెట్టుకోండి. దయించి ఇక్కడ అన్నమాట అది. ఇక్కడ ఏంటి భార్య ఏంటో చెప్పాడు. అంత మంచి మాట. 8వ వచనం. ఆమె ధరించుకున్న ప్రకాశంలో నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిన, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు తెల్లబట్టలు ఏంటో చెప్పండి. అక్కడ నీతి క్రియలు. తెల్ల బట్టలు వేయడం సరిపోదాం, పచ్చ బట్టలు వేస్తున్నారా, రంగు బట్టలు వేస్తున్నారు కాదు. నీతి బాగుండాలి. పైకి తెలిపేసాను, బతుకు బాగోలేదు. అదెందుకు? ఏ బట్ట వేసామనేది కాదండి, బ్రతుకు బాగుందా లేదా, అర్థమైందండి? అది కావాలి, నీతి క్రియలు. ఓకే. తర్వాత రంగు అంటారు మీ ఇష్టం అది. కానీ తెల్ల బట్టలు ఎత్తే పరలోకం అనకండి. నీతి బాగున్నాడు పరలోకం ఉంటాడు. తర్వాత
అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏ విందుది? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మరి మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో చెప్పుడు. అందుకు అతనికి నేను అతని నమస్కారం చేయుటకి అతని పాదముల ఎదురు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసుని గురించి సాక్ష్యం చెప్పు, నీ సహదాసుడును దేవునికే నమస్కారము చేయుము. యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారమును నాతో చెప్పెను. దేవదూతకు నమస్కారం చేయబోతున్నాడు అంటే యోహాన్ గారు వెంటనే అన్నాడట, ఊరు బాబు నాకు వద్దయ్యా, దేవునికి నమస్కారం చెయ్యాలి, మీతో పాటు నేను వాక్యం చెప్పి ఒక సహదాసుని అంటున్నాడు, ఒక దాసుని అని చెప్పుకుంటున్నాడు ఆయన. అంటే వీళ్ళ మృగానికి నమస్కారం చేస్తున్నారు. ఆలోచించాలి. దేవదూతకి యోహాన్ గారు పరవశుడైపోయి ఇంత గొప్ప విందుని చూస్తుంటే పరవశుడైపోయి నమస్కారం చేస్తే నాకు చేయకయ్యా, ఆ మహానుభావుడికి చేయవయ్యా అని చెప్పాడు దేవదూత. 11వ వచనం, మరియు పరలోకంలో తెరవబడినట్టు చూచింది. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిన, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధములు జరిగించుచున్నాడు. ఎవరో? క్రీస్తే. ఆయన నేత్రం అగ్ని జ్వాల వంటివి. మనకి ప్రకటన గ్రంథం 2:16 6 4 గుర్రాలను చూపించాడు. అక్కడ దేవదూత, ఇక్కడ క్రీస్తు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సులు అనేక కిరీటములు ఉన్నాయి. ఎందుకంటే సర్వాధికారం అయిందే. ఓకేనా? రైట్. ఆ వ్రాయబడిన ఒక నామం ఆయనకి కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. నామం అనే మాటకు అర్థం ఏంటంటే పేరు అంటున్నారు, అధికారము. తండ్రిని దేవుడు తన కుమారునికి అధికారం ఇచ్చాడు. కుమారుడికి తెలుసుకుంటే కానీ తండ్రి అధికారం తెలియదు. తండ్రి తప్ప ఎవరికి తెలియదు, అది కుమారుని తెలుసుకోవాలి. ఓకేనా? మత్తయి సువార్త 11:27 చదువుకోండి. అక్కడ మత్తయి సువార్త 11:27 చదివితే ఆ అధికారం గురించి మాట్లాడారు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయన పెట్టబడి ఉన్నది. పరలోకమందు సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములు ఎక్కి ఆయన వెంబడించుచుండిరి. అంటే ఆయన తెల్ల గుర్రం ఎక్కువ వెళ్తున్నాడు. క్రైస్తవులు కూడా ఆయన వెంబడించి వెళ్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఆయన రాజు, ఇలా రాజ్య సంబంధులు కనుక ఆయనతో పాటు కూడా ఏమవుతున్నారు. అందుకన్నాడు, గొర్రె పిల్ల ఎక్కడికి పోవును, వారు కూడా ఆయనతో పాటు వెళ్ళి నా గొర్రెలు నా స్వరం వెంటాయి. అది ఇప్పుడు యేసుప్రభుని వెంబడించడం ఏంటయ్యా అంటే యేసుప్రభు బొమ్మ పెట్టిన దాన్ని పెట్టడం పూజించడం కాదు, అది విగ్రహారాధనే. యేసుప్రభుని వెంబడించడం ఏంటయ్యా అంటే యేసుప్రభుని సేవించడం ఏంటయ్యా అంటే ఆయన వెంబడించాలి. వెంబడించడం ఏంటంటే వాక్యమే. వాక్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి, అబద్ధం ఎక్కడుందో అక్కడ దూరంగా ఉండాలి. ఓకేనా? రైట్. తర్వాత, జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం బయలు వెలుచున్నది, ఆయన ఇనపదండంతో వారి నేలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రతలను మధ్యపు తొట్టు త్రొక్కును. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును అను నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా తొడ అనే మాటకు అర్థం ఏంటి? ఆనాడు ప్రామిస్ చేయాలంటే తొడ మీద వేసుకునేవారు వాళ్ళు. ఓకేనా? తొడ మీద ప్రమాణం చేసుకునేవారు. అంటే దాని అర్థం ఏంటంటే బలానికి గుర్తుంది. ఓకే. 17వ వచనం, మరి ఒక దూత సూర్యబింబంతో నిలిచి ఉండేట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసను, సహస్రాధిపతుల మాంసను, బలిష్ఠుల మాంసను, గుర్రముల మాంసను, వాటి మీద కూర్చుండే వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసము తినుటకే దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమునందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఏమీ అర్థం కాదు. యెహెజ్కేలు గ్రంథం దగ్గర రండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 38 చూసారా? యెహెజ్కేలు గ్రంథం 38 చూసారా? 2వ వచనం మొదటి నుంచి చదువుతున్నాను, రాసుకోండి. మరియు యెహోవా వాక్కు నాకు ఎలాగో సెలవిచ్చి, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు. మళ్ళీ 20 వీళ్ళు ఎదురవుతారు. మనకి ఈ మాట ఎదురవుతుంది. గోగు మాగోగు వారితో యుద్ధం. ఓకేడా? మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోసునకు, మెస్సేకునకు, తోబాలునకు అధిపతి వాడితో అభికుడు అతను గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించు. అనగా గోగు అనేవాడు దేవుడికి విరోధమైన వాడు. అక్కడ ఉంటుంది. గోగు అనేవాడు దేవుడికి దేవుడి వ్యతిరేకమైన వాడు. ఓకేనా? ఇప్పుడు అతని గురించి మాట్లాడుతూ 39:17 వచ్చిన గడికి రాయండి. అంటే వీరిని దేవుడు ఏం చేస్తానన్నాడు? శిక్షిస్తానన్నాడు. 17వ వచనం, నరపుత్రుడా, ప్రభుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సకల జాతుల పక్షులను, భూ మృగములను కన్నిటిని ఈ సమాచారం తెలియజేయండి. దేనికి? పక్షులకి, మృగాలకు తెలియజేయండి. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలు పర్వతం మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసం తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసం తిందురు. భూపతుల రక్తమును, బాసానుక్రమైన పొట్టేల యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు.
నేను మీ కొరకు బలి వధించబోచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలిగినంతగా రక్తము త్రాగుదురు అని మాట చెప్పాడు. ఎవరి గురించి ఇదంతా? గోగు వారి యొక్క సైన్యాన్ని ఆయన హతము చేయబోతున్నాడు. ఇప్పుడు హతం చేసినప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు సమాధి చేయబడలేదంటే అది ఒక విధంగా చెప్పాలంటే అంటే వారి ఎవరికి లేక దిక్కులేని చావు అంటారు, దాన్ని గమనించాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రకటన గ్రంథం 19 అధ్యాయం దగ్గర కానీ ఇప్పుడు దేవుని గొప్ప విందు అన్నాడు. దేవుని గొప్ప విందు ఎవరికే? ఈ పక్షులకు, జంతువులకు. ఎవరనే? ఈ గొప్ప రాజులను, రాజు సైనికులకి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎవరికి? ఇప్పుడు మరియు ఆ 19 మరియు ఆ గుర్రం మీద కూర్చుని వానితో ఆయన సేనతో యుద్ధము చేయుటకే ఆ క్రూరముఖమును భూరాజును వారి సేనను కూడి ఉండగా చూచితిని. 20 అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతో వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసము పక్షులన్నీ కడుపారా తినెను. ఓకేనా? ఆ మృగము. రెండవది అబద్ధ ప్రవక్తను ఏం చేశాడు? ఆయన అగ్ని గంధకాల్లో పడేశాడు. మరి వారితో పాటు మ్రొక్కేది చూసారా, దండాలు ఇట్టారు చూసారా, నొసటి ఎందు చేతి ఎందు ముద్ర వేయించుకున్నా చూసారా, నీవే దేవుడువు, నీవే మాకు, నీవే రాజును మొక్కే చూసారా. వీళ్ళందరినీ ఏం చేశాడు? సంహరించి వారి మాంసం పక్షులు, జంతువులు తిన్నారు. ఓకే, మీకు అర్థమైందా? అంటే వీళ్ళెవరు? దేవునికి విరోధైన వారు. గోగు మాగోగుని ఎలాగైతే చేశాడో దేవుడు, అలాగే రోమా సామ్రాజ్యం కూడా భవిష్యత్తులో దేవుడు అలా చేయబోతున్నాడు. ఆ కాలంలో చెప్పాడు. ఇప్పుడు భవిష్యత్తు లేదు మనకి, ఎందుకంటే ఇప్పుడు రోమా సామ్రాజ్యం మనల్ని ఏళ్తలేదు. కనుక దయించి అర్థం చేసుకోవాలి. 19 అధ్యాయంలో 2 విందులు ఉన్నాయి. ఒకటి గొర్రె పిల్ల విందు, అది పరిశుద్ధులు ఆరగించేది. రెండవది దేవుని గొప్ప విందు, అవి ఆకాశ పక్షులు, భూజంతువులు. ఆ విందు ఎవరో సహకరిస్తారు? ఆ విందుకి సిద్ధపరిచింది ఎవరిని అంటే ఈ మృగమును, అలాగే అబద్ధ ప్రవక్తలు, ఆ సైనికుల్ని ఆయన విందు చేస్తున్నాడు. ఓకేనా? రెండవది ఆ 19 అధ్యాయంలో గొర్రెపిల్ల విందేటి? ఒకటి, ఇది నా శరీరము, ఇది నా రక్తం. ఓకేనా? ఆ శరీరము రక్తం తింటే ఏమన్నాడు? నిత్య జీవము గలవాడు. అంటే గొర్రెపిల్ల విందులో ఉన్నవాడు నిత్య జీవం, పరలోకానికి వెళ్తాడు. దేవుని యొక్క గొప్ప విందులో సిద్ధపరిచిన వారు అనగా వారు పాతాళానికి వెళ్తారు. కనుక మరి చెప్పబడిన ఈ అధ్యాయాల గురించి ఇంచుమించు 13 అధ్యాయంలో ఘట సర్పం గురించి వివరించాం. 14 అధ్యాయంలో ప్రథమ ఫలముగా, అలాగే నొసలేందు రాయించుకున్న వారి గురించి వివరించాను. ఓకేనా? మరి 15 అధ్యాయంలో 7 తెగులు గురించి రాయబడి ఉంది. ఆ 7 తెగులు, ఓకేనా, మనం 17వ వచనం దగ్గరికి వస్తే, 7వ దూత తన పాత్రను కుమ్మరించగా ఈ పరిస్థితులు జరిగినాయి. ఏది? అక్కడ. ఓకేనా? అక్కడ మహాబబులోను పట్టణం ఏమైపోయింది? కూలిపోయిను. అంటే దీనివల్ల దేవుని కోపం ఏమైంది? 15 అధ్యాయం 1వ వచనంలో దేవుని కోపము సమాప్తము ఆయను. కనుక 17 అధ్యాయం రోమా సామ్రాజ్యం గురించి మాట్లాడాడు, బబులోను పోల్చి. అలాగే వేసే స్త్రీతో పోల్చాడు. అలాగే గమనించాలి, మర్మమైన వేసులకు స్త్రీగా సంబోధించాడు. ఇదంతా కూడా బబులోను, రోమా సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. కనుక 18 అధ్యాయంలో కూడా మీకు వివరించాను. అది వారి యొక్క బబులోను ఏ స్థితి అయితే అతిశయించి గర్వించబడ్డదో, అలాగే రోమా సామ్రాజ్యం కూడా గర్వపడ్డది వ్యాపారం కొరకు, అలాగే అది కూడా అంతరించిపోతుంది. 19వ అధ్యాయంలో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది గొర్రె పిల్ల విందు. వారికి దేవుడు ఏం చేశాడు? ప్రతిదానం చేశాడు. ఓకేనా? ఎవరు క్రీస్తు ప్రకటించే వారిని ఒప్పుకోలేదు కనుక వారిని ఏం చేశాడు? శిక్షించాడు. అది 19వ అధ్యాయంలో. కనుక మరి ఈ కొద్ది మాటలు మీ వెనుకల్లో ఫలించాలని కోరుకుంటున్నాను. మరి ప్రకటన గ్రంథం నేటికి 6వ ప్రసంగం ఇది. అంటే సోమవారం నైటు, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ 6వ ప్రసంగాల్లో కూడా మరి ఫేస్బుక్లో ఉన్నాయి, క్లుప్తంగానే వివరించాను. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని చిత్తమైతే మరి రేపటి సాయంకాలంతో 20, 21, 22 వివరించడానికి క్లుప్తంగా దాన్ని తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రార్థన చేయండి. ఈ 7 ప్రసంగాలు ప్రకటన గ్రంథానికి ఎంతో మీకు ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాం. మీకు ఉపయోగపడకపోయినా మరొకసారి నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యాన్ని మీకు చెప్పటం వల్ల నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటూ నాకెంతగానో విశ్వాసానికి
బలపరుచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు ఈ లాక్డౌన్ విషయంలో. కనుక ఈ ప్రకటన గ్రంథం ఇప్పుడు మీకు చెబుతున్న ప్రయాస వెనకాల కనపడని ప్రయాస ఉంది. అలాగే ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ఇది అంటే అప్పుడు సౌండ్ సిస్టమ్ కూడా పెట్టకుండా ఈ మాట స్పష్టంగా మీ దగ్గర రావటానికే ఎంత ఇబ్బంది పడుతున్నామంటే గదిలో ఉండి చెమటలు పడుతున్నా, ఎందుకంటే ఏ శబ్దం మీకు కలగకుండా ఉండటానికే. అలాగే మరి నా పెద్ద కుమార్తెని మహి కూడా ఇది మరి ఆపరేట్ చేస్తూ మరి నడిపిస్తుంది. కనుక ఇది కేవలం మీరు వినాలడానికి మా ప్రయత్నం తప్ప మరొకటి ఏమీ కాదు. ఒకవేళ ఇందులో ఏమైనా విషయాలు ఇంకా మీకు తెలిసి ఉంటే నాకు తెలియపరచు, నేను తెలుసుకుంటాను. తెలిసిన బట్టి ఎవరైనా సంతోషిస్తే మా గురించి ప్రార్థన చేయండి. కనుక ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఇది ప్రయాస మరోలాగా భావించకండి. అందరికీ చెప్తున్నారు, వారన్నీ దేవుడు దీవించాలి. కనుక రేపటి సాయంకాలం మరి దీన్ని ప్రకటన గ్రంథాన్ని నైట్ ముగించాలని ఆశపడుతున్నాను. అలాగే రేపు ఉదయం 10 గంటలకే ఆరాధన కార్యక్రమంగా మరి లైవ్ కూడా జరుగుతుంది. కనుక ఈ పరిచర్య గురించి ప్రార్థించాలని కోరుకుంటూ మరి నాకు ఈ వాక్యాన్ని నేర్పించిన ప్రియులు దీన్ దయాళ్ బిషప్ గారు, మెండపేట ప్రియులు మరి సువార్థికులు, అలాగే జయపల్లి గారికి నా హృదయపూర్వక ప్రత్యేక వందన తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.